శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం తీసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. అమ్మ మొదటిసారిగా మన శ్రీ సన్నిధి ఛానల్ ద్వారానే తన యొక్క శక్తిని ఈ లోకానికి తెలియజేశారు. ఆ తర్వాత ఎందరో అమ్మ దగ్గరకు వచ్చి వారి యొక్క సమస్యలకి ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా కూడా తీరినటువంటి చాలా కఠినమైన సమస్యలకి చక్కటి పరిష్కారాలు పొంది వాటి నుంచి బయటపడ్డారు. మరి చాలా కాలం తర్వాత, అంటే దాదాపు 1 సంవత్సర కాలం తర్వాత ఈరోజు అమ్మ మళ్ళా మన దగ్గరికి వచ్చి అమ్మ యొక్క ఆశీస్సులు అందించబోతున్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. జై మాత. చాలా ఆత్మ సంతోషం. ప్రణామాలు తండ్రి. నమస్కారం. చాలా సంతోషం అమ్మ. నాకు కూడా చాలా సంతోషం తండ్రి. చాలా రోజుల తర్వాత దాదాపు 1.5 year అవుతుంది. మళ్ళీ రావడం. అంటే అమ్మ ఇప్పుడు మీరు గతంలో వచ్చేటప్పుడు అప్పటికే మీరు ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఉన్నారు. చాలా చక్కటి అమ్మవారి యొక్క శక్తిని అంతా పొందున్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో మీకు అమ్మవారు చూపించినటువంటి ఈ నిదర్శనాలు ఏంటి? అంటే మీరు వెళ్తున్న మార్గం, ఇప్పుడు చేస్తున్న పని ఇదంతా కరెక్టే అని అమ్మవారు మీకు ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే అమ్మ ఇప్పుడు ఎలా అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా డెప్త్గా సూచనలు ఇస్తున్నారు అమ్మ. ఎలా అంటే ఇంతకుముందు అంతా మనస్సే మార్గం అనుకున్నాం. కాబట్టి మనస్సుతోనే ఈ జగత్తునంతా పట్టుకోవడము, అన్ని పనులు కూడా మనస్సు ద్వారానే నిర్వర్తిస్తున్నాం అన్నమాట. అయితే ఆ మనస్సుతో చేసినవి తాత్కాలికం అని తెలుసుకున్నాను మళ్ళీ ఇంకా డెప్త్గా. అయితే మనము ప్రతి ఒక్కరం కూడా ఆ మనస్సుని, ఆ దేహాన్ని, ఆ రిలేటెడ్తోనే వర్క్ చేస్తున్నాం. ఎంత తెలిసినా కూడా ఇన్నర్గా పోవట్లేదు, ఆత్మని టచ్ అవ్వట్లేదు. ఒకవేళ ఆత్మని కనుక టచ్ అయ్యి ఆత్మతో కనుక మనం రిలేటెడ్గా ఉండి వర్క్ చేస్తే, ఆమె అనుగ్రహం కనుక పొందితే అది సరి అయినది వే. అలా కాకుండా ప్రతి ఒక్కరూ మాకు కష్టాలు వస్తున్నాయి, మాకు కష్టాలు వస్తున్నాయి, మాకు కష్టాలు వస్తున్నాయి, అటు ఉరకాలా, ఇటు పరిగెత్తాలా, ఎటైతే వాళ్ళు పరిగెత్తుతున్నారో ఆ పరిగెత్తిన దగ్గర, స్టాప్ అయిన దగ్గర ఆ వ్యక్తి కూడా, అసలు వాళ్ళకి చేసే ఒక వ్యక్తి కూడా మనసుకు సంబంధించిన వాళ్ళకి దొరకడం. కానీ ఆత్మతో రిలేటెడ్ అయిన వాళ్ళైతే ఆ జ్ఞాని అటువంటి పనులు చేయడు కదా, యంత్ర మంత్ర తంత్రాలు చేయడు, కేవలం జ్ఞానం ఇస్తాడు అంతే. తప్పిస్తే వీళ్ళ ఏమో కోరికలు, రుగ్మతలు ఆగకుండా పరుగులు తీస్తున్నారు. వాళ్ళు దాన్ని ధనం రూపంలో స్వీకరిస్తున్నారు. వీళ్ళకేమో అర్థం కాదు. ఈ సాధన మాత్రం ఎవరు చెప్పరు. అమ్మ నీ లోపలికి నువ్వు చూడు, అసలు మీరు ఒక్క నిమిషం కూడా మీకు టైం ఇచ్చుకోవట్లేదు. లోపలికి బాహ్యంగా పరుగులు పరుగులు పరుగులు, టైం ఉండి లేక ఉన్నా కూడా అది బాహ్యంగా దానికే మనం కేటాయిస్తున్నాం తప్పిస్తే మనకై మనము కేటాయించుకోవట్లేదు. మనం గుర్తించట్లేదు. గుర్తించినా నమ్మట్లేదు. ఎందుకంటే అది అంత తొందరగా చిక్కదు కాబట్టి. చాలా ఈ తరతరాలు యుగాలు పోవాలి కానీ అది మాత్రం ఎవరికి చిక్కదు కదమ్మా. ఆత్మ ఎవరికో వే గురువులకి, మహానుభావులకు, వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు దానిపైన సాధన చేస్తారు, కరెక్టే. అటువంటి ఏ ఒక్కరున్నా సృష్టికి ప్రతిష్ఠ చేయొచ్చు అని మనకు అర్థమైంది. కానీ అదే విషయం వాళ్ళతో చెప్తే, అమ్మ మేము 1,00,000 సార్లు పాజిటివ్ అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఒక్కసారి ఏదైనా నెగిటివ్ అనుకుంటే అది అవుతుంది. అంటే మరి బాహ్యంగానే అనుకుంటున్నారు కదమ్మా. కానీ వాళ్ళకి ఇట్లా లోపలికి టచ్ అవ్వాలి, ఆత్మతో
కూడి ఆత్మతో వర్క్ జరిగితే అది మనకి అందుబాటులోకి వస్తే అప్పుడు ఒకసారి అనుకుంటే అవుతుంది. కానీ అలా కాకుండా మనసుతో 1,00,000 సార్లు అంటున్నారు. బాధని మాత్రం చాలా గుండె లోతులో నుంచి అంటున్నారు. అప్పుడు ఏమైతుంది? అదే జరుగుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లే. పోనీ ఎంత చక్కగా మాట్లాడండి, ఒక 10 నిమిషాలు కాదు, 2 నిమిషాలు టైం. అమ్మా నువ్వు ఉన్నావు, నాయందే ఉన్నావు, నువ్వు లేనిది ఏది జరగదు. మనం కూర్చున్న చైరు ఒక చైతన్యం ఉంటేనే అది తయారైంది. ప్రతి ఒక్కటి కాకుండా ఒకటి, ప్రతి ఒక్కదాన్ని వాటర్ దగ్గర నుంచి ట్యాప్ తిప్పితే అదొక శక్తి. బస్ ఎక్కినామా ఒక శక్తి, ఆటో ఎక్కినామా ఒక శక్తి, తింటున్నామా ఒక శక్తి. ప్రతి దాంట్లో మన ఆత్మని అలా కలగలిపి చూసుకుంటే మనకి తొందరలో ఆత్మ అందుబాటులోకి వస్తుంది. అట్లా కాకుండా అసలు ఆత్మని పక్కన పెట్టేసి పోని సాధన ఇస్తాను, దాని మీద ఒక 2 minutes ఉండరు వాళ్ళు. ఉండకుండా మళ్ళీ ఎక్కడ ఏమైపోతుందో ఏమో, కళ్ళు తెరిచేసి టీవీలో ఏమైపోతుంది, బాహ్యంగా ఏమైపోతుంది, పిల్లలు స్కూల్ నుంచి ఎట్లా వస్తారు, ఇదే తప్పిస్తే ఆత్మ అనేది ఒకటి ఉంది, దాన్ని కనెక్ట్ అవుదాము. కొంచెం టైం, ఒక కనీసం రోజు 24 గంటల్లో మన కోసం మనం ఒక 3 గంటల టైం కేటాయించుకొని చక్కగా లోపల ఏమి చేయకపోయినా పర్వాలేదు, శ్వాస మీద ధ్యాస కూడా అక్కర్లేదు, చక్కగా కూర్చొని అమ్మ నువ్వు ఉన్నావు, జరుగుతుంది, మనకి ఏదైనా కోరిక ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అవుతుంది, నువ్వు ఉన్నావు అని ఆ అమ్మని నమ్మి కనుక కొద్ది రోజులు సాధన చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మన ఇన్నర్ మనకి కొంచెంగా, అప్పుడు మన ఆత్మ అనేది కొంచెం మనకి బాగుంటది. అట్లా కాకుండా అసలు ఏదో అయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పేసిండమ్మా ఏమని, దీనికి మందు లేదు, లాస్ట్ స్టేజ్కి వచ్చేసరి మందు లేదు. అరే డాక్టర్ చెప్పిండు కానీ ఆత్మ చెప్పలేదు కదమ్మా. దాన్ని పట్టుకుంటే అది సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది. అమ్మా నువ్వు ఉన్నావమ్మా, డాక్టర్ చెప్పాడు కానీ నా విశ్వాసం అంతా నీ పైనే, నువ్వు తగ్గించు తల్లి, నువ్వు తగ్గించు అని ఎక్కడైతే రుగ్మత ఉందో మన మనస్సుతోని కళ్ళు మూసుకొని అక్కడే శ్వాసించినట్టు, లేకపోతే దాన్ని గట్టిగా అలానే అక్కడే కనుక ఏకాగ్రత పెట్టి ఒక 40 days చూస్తే, ఏ డాక్టర్ అయితే మెడిసిన్ లేదన్నాడో మళ్ళీ అదే డాక్టరు కొత్తగా మెడిసిన్ వచ్చిందని చెప్తారు. అలాంటివన్నీ మన ఆత్మనే మనకి ఎన్నో మెరాకిల్స్ అసలు చూపించడం ఏంటమ్మా. మెరాకిల్స్ ప్రతి ఒక్కటి మెరాకిలే కదా. మనం నడుస్తున్నామంటే ఒక మెరాకిల్, మనం చెయ్యి కదిలిస్తున్నామంటే ఒక మెరాకిల్. ఆమె లేనిది క్షణం అంటూ మనం లేము. అది ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు అక్కడే వాళ్ళు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అన్నిటికీ సొల్యూషన్ ఉంది. మన ఆత్మలోకి మనం కొంచెం సేపు కేటాయించుకొని అమ్మా నువ్వు ఉన్నావు, నువ్వు ఎటువంటి రుగ్మతనైనా నువ్వు తీయగలవు అని నమ్మాలి. నమ్మి మనం కనుక సాధన చేస్తే ఆ అమ్మ మనకి ఎన్నో విధాలుగా చేతనిస్తుంది. మొన్న రీసెంట్గా అమెరికాలో ఒక అబ్బాయి ఉద్యోగం చేయడానికి భయం ఆ అబ్బాయికి. ఎందుకనంటే అప్పుడప్పుడే జాయిన్ అయ్యాడంట. ఏ మాత్రం పొరపాటు వచ్చినా కోట్లలో నష్టం వస్తుంది. ఇది యూట్యూబ్ చూసి చేశాడు. అమ్మ నేను ఉద్యోగం వదిలేస్తే ఒక బాధ, ఇక్కడ మేము బతకలేము, అది చేస్తే చాలా అసలు చెప్పలేను నేను అని చెప్పి ఇంకా ఏడిపే. అట్లా కాదు, నన్ను రోజు కొంచెం ఒక వారం రోజుల వరకు నేను ఆ అబ్బాయికి చెప్పాను, ధైర్యం ఇచ్చాను, ఆత్మస్థైర్యం నేర్పించాను. ఇప్పుడు ఆ అబ్బాయి 8 months అవుతుందమ్మా, అవలీలగా చేసేసుకుంటున్నాడు. అలాగా మళ్ళీ కొత్త ఉద్యోగం కావాలమ్మా అన్నాడు. సరే నాన్న కొత్త ఉద్యోగం ఎందుకంటే నాకు ఇంకా భయం పోలేదు అంటే, సరే ఒక 3 months దానికోసం కూడా నేను మళ్ళీ కొత్తగా సాధన ఇచ్చినాను. ఏం లేదమ్మా, ఇవి చాలా సింపుల్ గాని ఇంకా చాలా పెద్ద పెద్ద ఎంతో పెద్ద పెద్ద రుగ్మతలని మనం కొంచెం సేపు శ్వాస తీసుకొని వదిలి, శ్వాస తీసుకొని, ఒకవేళ బీపీ ఉంది, షుగర్ ఉంది, చేయనక్కర్లేదు, సైలెంట్ గా కూర్చొని
కొంచెం ఇలా పెట్టుకొని అలానే ఒక 45 మినిట్స్ మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని తలుచుకుంటూ ఇంకా వేరే ఆలోచన రాకుండా అలాగే కనుక చూస్తూ ఉండిపోయామంటే అమ్మా, అట్లా కొద్ది రోజులు ఒక 41 డేస్ సాధన చేస్తే, ఈ రోజు చేస్తే పొద్దున్న చేస్తే ఈవినింగ్ వరకు అన్ని వాటికి అవే సర్దుకుంటాయి. నైట్ చేస్తే మళ్ళీ డే అంతా మనకి అనుకూలంగా మారుతాయి. అయితే మనం ఒకవేళ శక్తి ఉంది, చాలా బీపీ లేదు, షుగర్ లేదు, యంగ్ పిల్లలు చాలా చక్కగా ఉన్నారంటే ప్రాణాయామం గట్టిగా శ్వాస తీసుకోవాలి, మళ్ళీ వదిలేసేయాలి. శ్వాస తీసుకోవాలి ఒక 10 మినిట్స్, తీసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా కూర్చో, కొంచెం ఇలా పెట్టుకొని ఇంకా ఏం రావు, అసలు రమ్మన్నా రావు. ఎందుకంటే బాగా ప్రాణాయామం చేశాం కాబట్టి పీస్ఫుల్ అయిపోతుంది. దాన్ని గమనిస్తే గనక అట్లా 41 డేస్ చేస్తే మనం ఏది కోరనక్కర్లే, ఇంకా వాటికంతలా అవే మనకి అందుబాటులోకి సర్దుబాటు అయిపోతుంటాయి. మనీ కానీ ఆరోగ్యం కానీ ఏది కానీ. అయితే మళ్ళీ ఒక 10 మినిట్స్ అలాగనే చేసుకుంటూ ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత శ్వాస లోపలికి తీసుకొని కుంభకం చేసేసుకొని 2 వేళ్ళతో ఇలా పెట్టి కొంచెం అలా ఎప్పటి వరకు అంటే 1 మినిట్, ఒక్కొక్కరు 2 మినిట్స్ కూడా పెట్టగలుగుతారు. మన శక్తి ఇంకా 1/2 మినిట్ అంటే 1/2 మినిట్, లేదు అంటే కొంచెం సేపు మళ్ళీ వదిలేసి మళ్ళీ ఒక 10 టైమ్స్ అట్లా మళ్ళీ ఒక 10 మినిట్స్ చేయాలి. మళ్ళీ 3వ రౌండ్లో బింగిలు తీయడం, ఎటు పడితే అటు ఎగరడం, దుంకడం. ఎందుకంటే అన్నీ మనకి స్ట్రక్ అయి ఉంటాయి కదమ్మా. ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళు ఇవి కదిలించరు కాబట్టి ఆత్మ అనేది ఫ్లోలో ఉండదు కాబట్టి ఇంకొక 10 మినిట్స్ని బాగా జంపింగ్ బింగిల్ తీస్తే ఇంకా మంచిది. గుంజిళ్ళు తీసుకొని అదొక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటే ఉంటది కదా, ఆ 45 మినిట్స్ లో కనీసం 30 మినిట్స్ కూర్చోాలి. ఇంకా దేవుడు అంటే ఎలా ఉంటాడో అక్కడ కనపడుతుంది మనకి. ఆ నిరాకార తత్వం, శూన్యం మహాశూన్యం లాగా కొంచెం అనిపిస్తుంది. అనిపించినప్పుడు మనము చేస్తే ఒక 45 డేస్ అలానే ఏ కోరిక లేకుండా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బులు కోరుకోవచ్చు, ఆరోగ్యం, రిలేషన్షిప్, ఇది ఒక 3 వారాలు లేదా 41 డేస్. ఇంట్లో ఎవరైనా మారట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, అయితే మనం వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే వినరు. అలా కాకుండా ఈ టెక్నిక్ ఉపయోగించుకొని అమ్మా అని మనకి ఫ్యూజ్ఫుల్గా ఉన్న ఆ స్థానంలో, అమ్మా వాళ్ళు నాకెందుకు అలా కనిపిస్తున్నారు, బంగారు తల్లి, నాలో ఉన్న శక్తి ఆత్మశక్తి, వాళ్ళలో ఉన్న ఆత్మశక్తి ఒకటే కదా, ఉన్నది ఒకటే ఆత్మ కదా, మరి వాళ్ళు నాకు అలా ఎందుకు అనిపిస్తున్నారు, వాళ్ళ లోపల మార్పు రావాలి, ఏ విధమైన మార్పు రావాలి కోరుకోవాలి. మనం ముందు వాళ్ళ లోపల ఉన్న మంచి ఒక పాజిటివ్ గుణాలని ముందు పొగడాల. పొగిడి వాళ్ళు చాలా మంచి పిల్లలు, మంచిగా చదువుకుంటారు, అది ఇది ఏం అల్లరి చేయరు, అది ఇది అని చెప్పి అప్పుడు మెల్లిగా చెప్పాలి అమ్మకి మళ్ళీ. ఎందుకంటే మనం ఎవరిని విమర్శ చేయొద్దు కాబట్టి, అమ్మ మళ్ళీ ఏదో కొంత కనిపిస్తుంది, అది కూడా ఎందుకు కనిపిస్తుంది, అది కూడా కనిపించొద్దు కదా తల్లి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనుషుల్లో మార్పు వస్తుంది. మనం ఎవరిని మార్చలేము. ఒక్క వ్యక్తి మొత్తం సరిగా గనక సాధనలో ఉంటే ఎవరి గుణాలు మార్చనక్కర్లేదు. మన లోపట ఉన్న గుణాలను సరి చేసుకుంటే ఎదుటి వాళ్ళ గుణాలు బాగా కనపడతాయి. వాళ్ళ లోపల ఏవేవైతే మనకు కనపడుతున్నాయి బాగలేని తత్వాలు, అవి మనం సరి చేసుకుంటే ఎదుటి వాళ్ళ లోపల ఆ ఒక తత్వం అనేది జాగృతి. బాగుందమ్మా. అంటే
మీ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో పెళ్ళిళ్ళు కావట్లేదని, లేదంటే చాలా కాలం మా భర్త వదిలేసి ఉన్నాడు, లేదా భార్య వదిలేసి ఉన్నాడు, ఆ సంబంధాలు ఎన్ని చూసినా రావట్లేదు, ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, చదువుల గురించి అంటే ఇలాంటి వాటిలో బాగా మీకు ఇది నేను బాగా వీళ్ళకి మంచి పరిష్కారం చూపించాను, చాలా ఆనందంగా ఉన్నారని నేను 2-3 ఉదాహరణలు చెప్పండి. అంటే ఒక్కొక్కసారి నేను ఆత్మతో ఎప్పుడు రిలేటెడ్ ఉంటానో తెలియదమ్మా. అయితే కేవలం అవుతుంది వెళ్ళండి అంటే అయిపోతుంది వాళ్ళకు. చాలా మందికి అలానే జరుగుతుంది. అందుకే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. అమ్మ చెప్పింది అవుతుంది అంటే అవి మీరు ఒకసారి అనండి అమ్మా అంటారు. అదే అలా కుదరదమ్మా, నేను అన్నాను నాకు తెలియదు, ఆవిడ అనాలి నేను కాదు అని చెప్తుంటాను అనమాట. అట్లా కూడా చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా, ఇది ఆరోగ్యం బాగాలేకపోయినా బాగుంటది ఏం కాదు ఎల్లు అంటే అలా బాగుంటది అమ్మా. అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు దాకా సంపాదించుకున్న శక్తిని అంతా ఇస్తూ పోతున్నారు కదా, మీకు శక్తి తగ్గుతుందా పెరుగుతూ పోతుందా? అంటే ఒక బావిలో ఊట ఎలాగ ఊరుతూనే ఉంటదో ఆత్మశక్తి ఎప్పుడు తగ్గదమ్మా. మనస్సుతో రిలేటెడ్ అయ్యి జపాలు చేసుకొని స్టాక్ పెట్టుకుంటే ఆ స్టాక్ అయిపోవచ్చు. కానీ నేను ఒక ఆత్మని, నా ఆత్మశక్తికి మించింది ఇంకొకటి లేదు. నా ఆత్మశక్తి యంత్రము, మంత్రము, తంత్రము. ఇప్పుడు ఆత్మ కంటే పెద్దదైన దేవత ఉండదు కదా మరి, నిజంగా కూడా చెప్పాలంటే. ఒక విగ్రహం పెట్టారంటే ఆది శంకరాచార్యులు ఎవరో గురువు అందులో ప్రాణం పోస్తే అది మనకి పలుకుతుంది. అయితే మరి ఆత్మ పెద్దది కదా. ఆత్మ ఎంత పెద్దదంటే నేను మన లోపల నేను 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 అంటుంది కదమ్మా. అయితే ఓంకారం కంటే కూడా పెద్దది అది. ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఆ నేనులో నుంచే కదమ్మా ఓంకారం వచ్చింది. కాబట్టి అంత పెద్ద నేనుని పట్టుకుంటే మనము, నేనే కాదు ప్రతి ఒక్కరు పట్టుకోవచ్చు, అందరికి అవకాశం ఉంది. కానీ అందరూ బాహ్యపరంగా ఉన్న నేనుని పట్టుకుంటున్నారు, ఈ దేహమే నేను అనుకుని ఆ నేనుని మర్చిపోతున్నారు. అందుకే కొంచెం సేపు నేను ఇది కూడా చెప్తాను వాళ్ళకి, ఇది అన్నప్పుడు అంటాను, కాదు నాన్న ఇది ఎంతసేపు నేను ఇవ్వగలుగుతాను, ఇవాళ నేను ఇక్కడ ఉంటాను, అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోతాను సాధన కోసం, అన్నం నీళ్లు ఏవి లేకుండా, టెంకాయ నీళ్ళు లేకుండా నేను ఒక సాధన చేసేది ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను, అప్పుడు మీకు ఎవరు చెప్తారు? కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అవి కోరికలు పక్కన పెట్టండి, ఫస్ట్ ఆత్మజ్ఞానం తీసుకోండి అని చెప్తున్నాము. అందుకనే ఆత్మజ్ఞానం నేర్పిస్తే వాళ్ళకి, నేర్పించేది కాదమ్మా ఇది, స్వయంగా మనం అనుభవించుకోవాల్సిందే గాని ఇది నేర్పిస్తే వచ్చేది కాదు. జ్ఞాని ఎప్పుడు ఏది నేర్చుకోడు, స్వతహాగా అనుభవంలోకి వస్తుంటది. కాబట్టి కనీసము ఆ అనుభవం ఎట్లుంటుందో వాళ్ళకి చెప్తున్నాను. రుచి నేను చక్కెర రుచి చూపించలేకపోయినా వాళ్ళకే వాళ్ళ స్వతహాగా చక్కెర ఎట్లుంటుందో మీరు రుచి మీరు చూసుకోండి అని చెప్పి ఆత్మజ్ఞానం ఇస్తున్నాను. కాబట్టి అందరు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఆత్మ అనుభవం మనం ఎలా తీసుకోవాలి, ఆత్మ ఎక్కడ ఉంటది, అమ్మవారు ఎలా ఉంటది, ఆమె రూపేంటి, మీరు బాహ్యపరంగా ఎంత కొండపైన ఎన్ని వాటర్ వేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎంత తల బాదుకున్నా దానికి ఒక ఫినిషింగ్ లాగా నున్నగా వస్తుందే తప్పిస్తే దానికి ఏం రంధ్రాలు పడవు. అదే ఒక జపం లాంటిది, టిక్కు 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 కొడితే చిన్న 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 పడతాయి. అదే ఒక బర్మా పెడితే పగులుతుంది. అయితే అది ధ్యానం. అయితే ఆ ధ్యానం కూడా అంటే అమ్మ మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటారు. ఎందుకు రావట్లేదు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండరు, అష్టాంగ యోగాలు ఉండవు, అన్ని అహంకారం, శీలాహంకారం, అహంకారం, నేను అందంగా ఉన్నాను, నాకు డబ్బు ఉందని, నాకు డబ్బు లేదు, నేను అందంగా లేదు, ఇవే నడుస్తున్నాయి కదమ్మా. ఇవన్నీ ఉంటే ధ్యానం ఎక్కడ వస్తుందమ్మా? ధ్యానం అసలు రాదు. ధ్యానం ఎవరికి వస్తుందంటే అప్పుడే పుట్టిన పసిపాపలాగున్న వాళ్ళకి మాత్రమే ధ్యానం వస్తుంది. కొంతమంది ధ్యానం చెప్తుంటే చేస్తున్నామమ్మా కానీ రావట్లేదు అంటే ఎందుకు రాదు అంటే ఆలోచనలు వస్తున్నాయి. ఏ ఆలోచన అయినా కూడా ఆత్మశక్తే కదమ్మా. పువ్వు ఆత్మశక్తే, పక్క వాళ్ళ ఆత్మశక్తే, ఆ కట్టన ఆత్మశక్తే, ప్రతి ఒక్కటి ఆత్మశక్తే. ఇన్ని లక్షలు వచ్చినా
వాటన్నిటిని ఆత్మశక్తి ఆత్మశక్తి అదే ఆత్మ అనుకుంటూ పో అంటే ఒక రోజు ఒక నిమిషంలో నువ్వు ఆత్మకి కనెక్ట్ అయిపోతావు కదమ్మా. అట్లా అనకుండా నాకు ఇక వద్దు ఇక ధ్యానం ఆలోచనలు, నేను కూర్చోగానే ఆలోచనలు, ఎవరు చెప్పరు. ఆలోచనలు ఎంతసేపు ఆలోచనలు వస్తున్నాయి, 30 సంవత్సరాల నుంచి కూర్చుందా అంటే ఆలోచనలు, ధ్యానం చేయట్లేదు. అట్లా కాదమ్మా, ప్రతి ఒక్కటి కూడా ఆత్మశక్తే అని అనుకుంటూ ఏది వస్తే రాని, నాకోసమే వచ్చింది, వచ్చేది ఎందుకు, పోయేందుకే, వచ్చి ఎప్పుడైతే నీ లోపల ప్యూస్ఫుల్ అయిపోతావో అదే కాళీతత్వం, అదే ఆత్మశక్తి. అప్పుడు అంటుకుంది, కనెక్ట్ అయింది. అలాగే రోజు కొంచెం సేపు చేస్తుంటే అప్పుడు ఈ దేహానికి మనం చెప్పొచ్చు, తల్లి ఈ దేహమా నేను ఇది కాదు, మనసుకు చెప్పాలి, నేను ఈ మనసుని గాను, నేను దాటుతున్నా, నాకు కొంచెం జ్ఞానం వచ్చింది, నేను లోపలికి వెళ్తున్నా, నేను తలుపేసుకుంటున్నా, డోర్ వేసుకుంటున్నా, ఆ మనసుకు చెప్పాలా. నువ్వు బయట ఉండి ఇంకా దేహానికి కూడా ఈలో ఉన్న ఏ వర్క్ చేస్తున్నాయో అవన్నీ మీరు సెలవు ఇచ్చేస్తున్నా, బయటకు వెళ్ళిపోయి చక్కగా కూర్చుంటే అమ్మ ఇంకా లేవ బుద్ధి కాదు. ఆత్మకి మనం చెప్పేసుకున్నాం కదమ్మా, నువ్వు నాకు కనెక్ట్ చేసుకో, నువ్వే చేయగలవు, ఇంకెవ్వరు చేయలేరు, నువ్వున్నావు. ఇన్ని రోజులు నేనేదో చేయగలను అనుకున్నా కానీ నాతో అవ్వట్లే. కాబట్టి నేను తెలుసుకున్నా, ఇప్పుడు ఈ రోజు ఈ క్షణాన్ని తెలుసుకున్నా, నువ్వు ఉన్నావని తెలుసుకున్నా, అది నా లోపల ఉన్నావని తెలుసుకున్నా. కాబట్టి నువ్వు చెయ్యిగా, నాతో కాదు, నాతో ఏది కాదు, ఇంకా నేను నీకు శరణాగతం అయిపోయా. కాబట్టి అలా సంకల్పం పెట్టి ఆ రోజు నుండి కొంచెం టైం కేటాయిస్తే అమ్మకి, అప్పుడు మనకి కొంచెం అప్పుడే కాదమ్మా, ఎన్నో జన్మలు కావాలి, కానీ కొంచెం అయితే నమ్మాల, బాగా నమ్మాల. ఎంత నమ్మాలంటే మనం లేకుండా పోవాలా, అంతగా ఆ నమ్మకం పెట్టాలి. ఎన్ని జరుగుతున్నా లేదు అమ్మ ఉంది, ఆమె లేనిది మనం క్షణం కూడా లేం కదా, ఆమె దొరికితే మనం ఉండం కదా, అంటే ఉంది కదా. అంత నమ్మకం పెట్టుకొని ఆ శక్తి పైన నమ్మకం పెట్టి మనం నడుస్తూ ఉంటే, ఒక రోజు లేకున్నా ఒక రోజు ముందు చిన్న జరుగుతుంటే అమ్మ, తర్వాత నువ్వే చేయగలవు, ఉద్యోగం నువ్వే ఇయ్యి. పెళ్ళిళ్ళు కాకపోతే అదే చెప్తున్నా నేను, కూర్చోండి అమ్మ, నువ్వు చేస్తే అవుతుంది, నువ్వు చెయ్యి, నువ్వు మంచి సంబంధం తీసుకురా. ఎంత మంచిది తీసుకురా అంటే మళ్ళీ ఇంకా ఏ వంక ఉండొద్దు దానికి, మళ్ళీ ఇవాళ రేపు నెగిటివ్ అనకండి, ఇంకా అనకండి, మంచి తీసుకురా. నీ అటువంటి గుణగణాలు ఉన్న అట్లాంటి అమ్మాయి రావాలి అని చెప్పి, శివుడు లాంటి భర్త రావాలి ఆడవాళ్ళకైతే. అలా ప్రాక్టీస్ చేస్తున్నా, చాలా మట్టుకి వాళ్ళు నెగిటివ్ లో నుండి చాలా పాజిటివ్ లకి మారుతున్నారు. చాలా మార్పు వస్తుంటే నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎన్ని వాట్సాప్ లో అయితే నిమిషానికి పడుతూనే ఉంటాయి. అమ్మ ఇప్పుడు కొంచెం బాగుంది, మాకు ఇలాగ అనిపించింది, అలా. అది ఏం కనిపించదమ్మా, ఆత్మ అంటే ఏదో రంగు రుచి రూపు వాసన ఏది ఉండదు, మీరు లేకుండా పోవాలా. నాకు శివుడు కనిపించిండు, అమ్మగారి అనిపించింది అంటే మళ్ళా రెండు ఉన్నట్టే కదా తల్లి. కాబట్టి రెండు లేవు, ఉన్నది ఒకటే. కాబట్టి అది మీరైపోతారు, అది మనం అయిపోవాలా. మనం అయిపోతేనే ఇంకా అప్పుడు మనకు నిర్ధారణ, ఈ దేహం లేకుండా పోవాలా. ఆ 2 నిమిషాలు అనుభవిస్తావా, 10 నిమిషాల ఆ యొక్క తత్వాన్ని మనం అనుభవిస్తాం కదమ్మా. అదే శక్తి, ఆ శక్తి మనకి ఇంకే కోరిక కోరకపోయినా మన ఎంబటే ఉండి మన అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది అని. ఈ విధంగా కొంతమంది భయపడతారు, అమ్మ నాకు అస్సలు ఆరోగ్యం బాగాలేదు, చాలా అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఈ జబ్బు ఆ జబ్బు అసలు మందే లేదేమో అంటున్నారు. అంటే కాదు, కూర్చోండి, డాక్టర్ మస్తు చెప్తాడు, మందులు లేవని చెప్తాడు, కానీ మీ ఆత్మని అడగండి, మందు లేదా దీనికి. ఎప్పుడైతే మీరు పీస్ఫుల్ కనెక్ట్ అవుతారో, శూన్యం చ శూన్యం మహాశూన్యంకి కనెక్ట్ అవుతారో, అప్పుడు కొంత అదే తగ్గుముఖం పడుతుంది. కరెక్ట్
లేకపోతే బయట నుంచి మనకి కొత్త మెడిసిన్ వస్తుంది, బాగుంటాడు. ఇప్పుడు మీరు మొదట్లో సాధన చేసేటప్పుడు మీకు కూడా ఇలాంటివి కొన్ని అనుభవాలు వచ్చాయి కదమ్మా? వచ్చాను. అంటే ఈ రావడం అనేది తప్పు కాదు కదా? తప్పు కాదు, తప్పు కాదు. అంటే మనసు నుంచి వస్తాయి కదమ్మా అవి. మనసు నుంచి వచ్చిన ఏమైతే అంటే అవి మనకి భ్రమల రూపంలో బయటకు వస్తాయి. వచ్చి సాయిబాబా కనిపిస్తాడు, అమ్మవారు కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి. అప్పుడు మనము అది నిజం అనుకుంటాం. కానీ డెప్త్గా పోతే ఏమవుతుంది అంటే అమ్మా అది నిజం కాదు, రెండు లేవు, ద్వైతం లేదు కదమ్మా. ఈ సాధన చేసే టైంలో ఈ రకరకాల అనుభవాలు రావడము, శక్తి పెరిగినట్టు అనిపించడము, ఇవన్నీ చేసినప్పుడు ఒకనొక టైంలో మీకు కూడా ఇంకా నేను ఏదంటే అది జరుగుతుంది అని కోపం వచ్చి వాళ్ళని తిట్టి ఇంక నువ్వు పోతాను ఇలాంటి మీకు వచ్చాయి అంటే జరిగినాయి. అది మనసు నుండి అవి ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి అమ్మ, వాటికి కొన్ని శక్తులు ఉంటాయి. జపం చేసినాం కాబట్టి కొంచెం శక్తి ఉంటది, అవుతాయి తప్పకుండా. కాకపోతే అది రాంగ్. మనకి గురు ద్వారానో లేకపోతే ఎవరో చెప్తే నువ్వు బయట చూడొద్దు లోపల చూడు అంటేను అది ఎట్లా అంటే ఇంకా ఏటికి ఎదురేయడమే, అంత ఎవరు చేయలేరు కదమ్మా సాహసం. కొన్ని ఏమైతాయి అంటే అమ్మా అవుతాయి, దానికంటే డబల్ నష్టాలు జరుగుతుంటాయి చాలా మందికి. అంటే కొంతమంది చేస్తుంటారు కదా, దుకాణాలు పెడుతుంటారు కదా, వాళ్ళు మనసుతోనే వస్తారు, ఎవరో నాకు చేశారు, మనసుతోని బాధపడతారు కదమ్మా. ఎక్కడ ఏదైనా పక్క వాళ్ళు చేశారో లేకపోతే ఎవరో చేశారో, చుట్టాలు చేశారో, బంధువులు చేశారో, శత్రువులు చేశారో, వీళ్ళు మనసుతోనే బాధపడి మనసుతోనే అన్ని క్రియేట్ అయిన మనస్సుతో జపాలు చేసుకొని ఏదో మూటలు కట్టుకొని ఇరుముడ్లలాగా కొన్ని ఈ కాయలు, కొన్ని ఆ కాయలు, కొన్ని మూలికలు, కొన్ని అవి ఇవి, అదే లోకం అదే సత్యం అని కూర్చుంటాడు ఆయన. ఈ మనసుకు టాలీ అయిపోయింది. ఇది తగ్గుతుంది అని ఇయగానే వాళ్ళకి నిజంగానే చితపడిపోయినట్టు కనపడుతుంది. రాంగు రెండు కుదిరినాయి. ఇప్పుడు ఏదో శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు కదా, మిలిటరీ అక్కడ మందులు ఉండే కాబట్టి గుండె నొప్పి వచ్చేస్తుంటే బాగా ఏమి తెలియక వీళ్ళ తలుపు కొడితే ఒక షెట్టు గుండె తీసి ఇగో టాబ్లెట్ అని ఇస్తే ఆయన గుండె నొప్పి తగ్గినట్టు మనస్సుతో ఏదన్నా చేయొచ్చు, ఏదైనా తగ్గించుకోవచ్చు. దుకాణాలన్నీ నడిచేవి ఇవే, మనసు రిలేటెడ్. అయితే ఎప్పుడైతే తాకుళ్ళు దాకుతుంటాయో వీళ్ళకేం కాదు పాపం, వీళ్ళు ఏమనుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇల్లు అమ్మి, నేను చూస్తున్నా చాలా మంది మన దగ్గరకు వస్తారు, ఇల్లు అమ్మి వీళ్ళు జయించిండ్రని 5-6-10 లక్షలు పెట్టడం, వాడు తీసుకోవడం. 30,000 తెస్తే నేను గడప దొక్కాలా అంతే అంటాడు. ఎందుకు అంటే బందోబస్తు చేయాలా, మాకు అన్నం కూడా తినడం వస్తలేదు అంటే పాపం వాళ్ళకి ఉంటది వేరే రుగ్మత, ఆరోగ్యం ఏదో ఉంటది పాపం సంథింగ్. కానీ ఈయన దానికి ముడి కడతాడు, దానికి ముడి కట్టి ఈయన దగ్గర ఉన్న చిన్నది ఏదన్నా ఉంటే అమ్మ అది పంపించవచ్చు, చిన్నగా శక్తిని పంపించవచ్చు. ఆ నీడలు అవి భయపడతారు వాళ్ళు, ఇంకా డబ్బు తేవాలి ఇక వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. నేను విమర్శ చేయట్లేమ్మా, ఒక నడుస్తున్న వ్యవస్థ గురించి చూస్తున్నా, వాళ్ళు చెప్తుంటారు కదమ్మా వచ్చిన వాళ్ళు. అది అయితే అమ్మ మనస్సుతో ఆయన ఎంతకాలం చేస్తాడు, అమ్మవారు కుండ నిండే వరకు చేస్తాడు. శక్తి ఉంది. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఈ టేబుల్ స్పేస్ ఇలా శక్తి ఉంది, అణువణువున శక్తి ఉంది. ఆ ఆత్మకి ఒక సూది తీసుకొని ఇట్లా బెజ్జం చేద్దామంటే కూడా గ్యాప్ లేదు, అనంత శక్తి. ఎన్నిసార్లు మనం కన్ను రెప్పేస్తున్నామో ఆ శక్తికి తెలుసు. అటువంటిప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, అమ్మకి తెలుసు, పోతుంది కదమ్మా. అయ్యో పాపం వీళ్ళైతే అమాయకులు, డబ్బు తెస్తా ఉండ్రు, చేయించుకుంటా ఉండ్రు, వీళ్ళని ఏమనదు. అయ్యో పాపం వీళ్ళకి ఏదో జ్ఞానం ఇచ్చే చూసి ఒక రోజు జ్ఞానవంతుల దగ్గర పంపిస్తుంది. వీని మాత్రం ఈ తప్పుడు పోయే వాళ్ళని మాత్రం ఇంకెన్ని జరుగుతలేవమ్మా. నేను ఎందుకంటే నెగిటివ్ అనకూడదు, ఎన్నో జరుగుతుంటాయి ఇక రుగ్మతలు వాళ్ళకి, అప్పుడు వచ్చి పడతాయి.
అప్పుడు మళ్ళీ శక్తి కోల్పోతాడు, ఉమ్, బ్యాలెన్స్ అయిపోయింది. ఉమ్. ఎప్పుడైతే మనము ఎంటీ చెక్ ఇస్తే బ్యాంక్ లో పట్టుకుంటారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఉమ్. అట్లనే శక్తులు పట్టుకుంటాయి. ఆ, వాడనుకుంటాడు అప్పుడు నాకెవరో చేసాడు, నాకంటే మించినోడు, ఉమ్, నేను బాగా అయిపోతున్నా, ఉమ్, అందరికి బాగా ఇస్తున్నా, ఉమ్, ఓర్వలేక నాది బాగా నడుస్తుందని నాకెవరో చేశారు అనుకుంటాడు. అనుకుంటే అప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు అతనికి తగిలితే ఉమ్, వాళ్ళకి ఏం చెప్తారంటే, అది కాదు నాయన తండ్రి, ఉమ్, నీ బ్యాలెన్స్ అయిపోయింది, ఉమ్, నువ్వు నిజంగా సాధన చేయలేదు, ఉమ్, నువ్వు ఏదో కొంచెంగా నీకు నువ్వు శబాష్ శబాష్ అని నీకు నువ్వు ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు అని అంటే ఉమ్, నువ్వు దుకాణం పెట్టేశావు, ఉమ్, ఏదో జపాలు చేసినావు, మూలికలు తెచ్చినావు, ఉమ్. అవి ఎంతకాలం పనిచేస్తాయి? ఉమ్. మూలిక తెచ్చినాక ఒక వారం పనిచేస్తుంది, 15 రోజులు పనిచేస్తాయి, మాటి మాటికి అడవికి పోలేడు కదమ్మా, ఆ, అవన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఉమ్, కాబట్టి నువ్వు కరెక్ట్ గా సాధన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఉమ్. లేకపోతే నేను విన్నా, నాకు కూడా ఒక వార్నింగ్ వచ్చింది నా గురువు, ఫస్ట్ గురువు నుంచి. ఉమ్, తెలియక అవి ఇవి చేసేస్తుంటే గురుగారు అన్నారు పిలిచి, ఉమ్, రమాదేవి అప్పటి పేరు, ఉమ్. రమాదేవి ఉమ్. నువ్వు తెలియక ఏది పడితే అది చేసేస్తున్నావు, ఉమ్, అది రాంగ్. అలా చేస్తే ఒక్కసారి ఇస్తావా, నీకు మాటిమాటికి ఇవ్వ, నీ లోపల ఉన్న శక్తి ఉమ్, బాగా బాగుంది, ఇప్పుడు ఉమ్. నువ్వు రాంగ్ పోతే నిన్ను కొడుతా చూడు అని చెప్పారు. అమ్మో కొడుతుందని నాకు భయం, అమ్మో ఏం చేయాలి గురుగారు మరి అంటే, అన్ని మానేసి లోపట ఉన్న అమ్మను పట్టుకో ఉమ్. అని అప్పుడు సాధన కొండపైకి తీసుకుపోయి ఎలా చేయాలి అప్పుడు నేను అని చేసేదాన్ని, నేను తీర్థం ఇస్తే బాగుంది, అయినా బాగైపోయారు. ఉమ్. చాలా జరిగినాయి అప్పుడు కూడా. ఉమ్. కానీ ఒక పసిపిల్లతనంగా చేసినానేమో. ఉమ్. అయితే అది కూడా వద్దన్నారు గురుగారు. ఉమ్. అది కూడా వద్దు అంటే మళ్ళీ కూడా కొంచెం కొంచెంగా చేస్తున్నా, కోపం వచ్చినప్పుడు, కోపం రావద్దు, అన్ని బ్రేక్ అయ్యాయి, ఉమ్. కోపం బ్రేక్ కాలేదు. ఉమ్. ఆ కోపంలో ఎవరినైనా ఏదైనా అంటే వాళ్ళకి అవుతుంది పాపం, అయిపోయి. అవుతుంటే అప్పుడు ఇంకా నాతో రాదు, నువ్వు మారవు, ఉమ్. ఇంకో గురువు వస్తాడు, ఉమ్. ఆయన చూసుకుంటాను, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో, ఉమ్. పంపించేసి వెళ్ళగొట్టేసింది. ఉమ్. అయితే తర్వాత ఏం అర్థమైంది, ఇప్పుడు మామూలు వాళ్ళకి కూడా పనులు అవ్వకపోతే ఉమ్. 3 hours మనం టైం తీసుకొని ఉమ్. సైలెన్స్ ఉంటే మనసు మాట్లాడుతుంది, మళ్ళీ అది కూడా మాట్లాడొద్దు. ఉమ్. ఇప్పుడు డబ్బు లేదు, ఉమ్. డబ్బు కావాలా, ఒక 45 minutes మనము ఫోకస్ చేస్తే గానీ ఒకటి రాదు, ఉమ్. అట్లా 45 days చేయాలి, 41 days చేయాలి. ఉమ్. అయితే నేను ఒక చిన్నగా అనుకున్నా, ఏమని, వీళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు, సరే ఒక వ్యక్తి వస్తాడు, చాలా ఇబ్బందులు వస్తాయి, కూర్చొని అయినా ఉమ్. నీకేం కావాలి, డబ్బు కావాలమ్మా, ఉమ్. అసలు డబ్బు నిలబడతలేదు, డబ్బు లేదు, తిందామంటే తిండిలేము, ఉమ్. సరే కూర్చో, నీకు నెలకి 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఉమ్. చాలా డబ్బు, ధారాళంగా ఏదో బిజినెస్ పెట్టినావు, డబ్బు వస్తుంది, ఉమ్. మళ్ళీ తినడానికి నిండా తిండి ఉంది, ఎన్ని రకాలంటే తింటున్నావు, ఉమ్. నగలు ఉన్నాయి మీ భార్యకి, ఉమ్. పట్టు చీరలు ఉన్నాయి, ఒక ఇల్లు ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, కిరాణా స్టోర్ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, ఊహించు. ఉమ్. అలాగే అమ్మా, నేను ఒక్కొక్కటి చెప్తుంటే దానిపైన ఊహ, ఇక వేరే దిక్కు పోకుండా ఉమ్. అలా 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 అట్లా 45 minutes చేయిస్తే ఉమ్. ఆయన మైండ్ ఇంకొక దగ్గరికి పోకుండా ఉమ్. దానిపైన ఫోకస్ అవుతుంది. ఉమ్. తర్వాత ఏమంటారు, లేచినాక ఎంత బాగుందమ్మా, ఎంత పీస్ఫుల్ గా, ఒక్క ఆలోచన రాలేదమ్మా, ఉమ్. కేవలం డబ్బు. మరి డబ్బు అంటే ఏంది, ఉమ్. లక్ష్మి నాయన, లక్ష్మి మీద నువ్వు ఫోకస్ చేసినావు కదా, నీకు ఇంకా వస్తుందిలే అంటే, మొన్న ఒక అతను 45 అది రికార్డ్ ఇయ్యమ్మా అంటారు, సరే అని రికార్డ్ 45 days ఉన్నాడంట, 1 rupee లేదు అతను, తినడానికి తిండి లేకుండే, మంచిగా కిరాణా స్టోర్ పెట్టుకుందంట. కానీ ఇప్పుడు ప్రస్తుతం నిన్న మొన్న 5-6 వేలు నడుస్తుందంట. మళ్ళీ ఆశీర్వాదం ఇయ్యమ్మా అంటే, నేను ఇయ్యడం కాదు, మళ్ళీ రోజు 10,000 నడుస్తుంది, రోజు 10,000 చూడు, అమ్మకు కృతజ్ఞత చెప్పు, ఎవరికైనా కృతజ్ఞత. ఇప్పుడు ఉన్నదానికైతే మనం కృతజ్ఞత చెప్పట్లేదు, తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్తలేదు, సిగ్గుబడి మొక్కరు. మనకి ఎవరెవో టీచర్లు ఎంతో సాయం చేస్తారు, ఎంతో మంది ఎన్నో సాయాలు చేస్తారు, వాళ్ళ కృతజ్ఞత చెప్పము. ఫస్ట్ ఒక 108 రాసుకోండి, ఫస్ట్ అయితే అన్నిటికీ కృతజ్ఞత చెప్పండి. చెప్తే అప్పుడు మీది పవర్ కొంత పెరుగుతుంది. కృతజ్ఞతతోటే మీ ఆత్మశక్తి. అమ్మ నువ్వు ఉన్నందుకే నేను ఇప్పుడు
మళ్ళీ ప్రొద్దున లేవగలుగుతున్నా. ఉమ్, ఎంతో మంది కరోనాలో వెళ్ళిపోయారు, నన్ను మాత్రం కాపాడినావు, ఏ జబ్బులు లేకుండా కాపాడుతున్నావు, ఉమ్, తినడానికి అన్ని ఇస్తున్నావు, నీడనిచ్చినావు. ఉమ్, ఇవన్నీ అయితే చెప్పండి ఫస్ట్. ఉమ్, ఇవన్నీ చెప్తే తర్వాత వస్తుంది. ఉమ్, మళ్ళీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నా అందరికి, అన్నీ ఉన్నాయి. 41 days ఉమ్, ఇది లేదు అనిపిస్తే అన్నీ ఉన్నాయి, ఉమ్, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమైపోతుంది, ఏదైతే లేదో అన్నీ ఉన్నాయి అంటుంది కదా ఆత్మ, వింటుంది, ఉమ్, అవి రావడం స్టార్ట్. ఉమ్, అలా అయితే అమ్మ, మన ఆత్మశక్తిని ఒక కులమానంగా చూడొద్దు, ఉమ్, అనంతంగా చూడాలన్నమాట. ఎంత అంటే అసలు ఒక కులమానమే లేదు కదమ్మా. ఉమ్, ఉమ్, ఇప్పుడు 100 అనుకోండి, ఉమ్, 100లో 1% ఇదంతా విశ్వం, ఇదంతా గోచరిస్తుంది. ఉమ్, ఆ 1లో 75 అయితే వాటరే కదమ్మా, ఉమ్, 25% భూమి. ఉమ్, అంటే మరి ఆ 99 ఎలా ఉండొచ్చు? ఉమ్, ఆ 99 ఎలా చూడగలుగుతాం ఇక మనం? ఉమ్, అంత పెద్ద శక్తి ఉంది. ఆ, ఈ కొంచానికి అసలు ఎవరు ఆ శక్తిని రీచ్ అవుతలేరు, ఉమ్, అసలు అనుభవం చేయట్లేదు. అవును, మరి అంత శక్తిని అనుభవం చేస్తే, ఉమ్, అందుకే చెప్తాను, మరి మంచి కూర్చుందాం. మనకి ఎంత శక్తి అనుభవం అయితే, ఉమ్, మనకి ఎంతవరకు టాలీ అయితే, అది మనము రోజు 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 చేస్తూ ఉంటే అది మనకి ఇంకా అన్లిమిటెడ్ గా గోచరం అవుతా ఉంటది, గోచరం అవుతా ఉంటది. ఆ శక్తి ఎలా ఎలా గోచరం అవుతుంటదో, ఉమ్, మన జ్ఞానం అనేది ఎవ్వరు వచ్చి మనం నేర్పించాల్సిన పని లేదు. ఉమ్, ఆ జ్ఞానం అనేది మనకి లోపల పుట్లు 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 పుట్లుగా ఏ వర్క్ చేస్తున్నా ఉమ్, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ, ఆ సైలెన్స్ లో నుండే జ్ఞానం వస్తుంది నాన్న మీకు. Hmm. కాబట్టి మీరు ఏది లేదు అని కొదవ పెట్టుకోవద్దు. ఏదైతే లేదు, ఏదైనా భయం వచ్చింది, ఏదో డేంజర్ రాబోతుంది, మీరు ఎటు పరిగెత్తుంది, ఏం చేయొద్దు. ఎంతసేపు వీలైతే అంతసేపు ఆత్మశక్తిని తలుచుకొని పీస్ఫుల్గా అయిపోయాడు. ఉమ్, ఆ నిరాకార తత్వాన్ని అనుభవం చేసుకోండి, ఉమ్, అనుభవంలో ఉండండి. ఉంటే తప్పకుండా మీకు అది ఆ రుగ్మత అనేది తొలగిపోతుంది. ఉమ్, అయితే జ్ఞాని గుడికి కూడా అంటే, నవ్వే వాళ్ళు నవ్వుతాడు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తాడు. జ్ఞానికి కూడా అన్ని రుగ్మతలు ఉంటాయి, ఉమ్, ఉండవని ఏం లేదు. ఉమ్, కానీ ఆయనకి ఓర్చుకునే శక్తి ఉంటుంది. ఉమ్, అచ్చా పోనీ జ్ఞాని కదా, మరి ఏమన్నా పవర్స్ ఇవ్వచ్చా? ఉమ్, జ్ఞాని అట్లా చెయ్యడు, జ్ఞానమే ఇస్తాడు తప్ప ఉమ్, నేను అన్న అహంకారంతో నేను ఇది ఇస్తాను, ఇది చేస్తాను, ఈవెన్ డబ్బులు లేకున్నా తినిపిస్తాడు ఏమన్నా కానీ ఉమ్, డబ్బులు చేతికి ఇయ్యడు. కాబట్టి జ్ఞాని అంటే ఇంకా అతనికి చావు మీద కూడా భయం ఉండదు. ఉమ్, ఎందుకు భయం ఉండదు అంటే ఆయన అనంతం కదమ్మా. అయితే అందరూ అంటారు ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి. ఆత్మ ఒకటే కదమ్మా, అదే పరమాత్మ. ఉమ్, మనిషి చనిపోయినప్పుడు ఆత్మ లెగుస్తుంది అంటే, నేను నా ఇన్నర్ని చూసుకుంటా ఉంటా. నాకు ఒకటి వచ్చింది ఆలోచన, మనస్సు అనేది లెగిసి వెళ్ళిపోతుందేమో, ఆత్మ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినమ్మా, నేను మనస్సు కదిలింది కానీ ఆ ఆత్మ అయితే కదలదు. అది ఎప్పుడు స్టెబిలిటీ. మళ్ళీ నిజానికి సత్యానికి ఉన్న తేడా ఇదే కదమ్మా. నిజం ఎప్పుడూ నిలకడగా ఉండదు. మరి సత్యం అంటే అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటది. అలాగే జ్ఞాని నాకు మరణం లేదని తెలుసుకుంటాడు. పంచభూతాలతో నిర్మితం చేసుకుని వచ్చిన దేహము అది మనస్సు కదులుతుంది. ఆ మనస్సు కదిలినప్పుడు ఏవేవైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో అవి కదులుతాయి. ఇదేమో మట్టిలో కలిసిపోతుంది, పంచభూతాలు దాంట్లో కలిసిపోతాయి. ఆ మనస్సు ఒకవేళ షాడిస్ట్ మనస్సు అయితేనేమో అటువంటి దేహమే తీసుకుంటది. జ్ఞానికైతే ఇంకా అంతా తెలుసు, అనంతంలో కలిసింది కాబట్టి ఎవరికైనా జ్ఞానం ఇయ్యాలి అనిపిస్తే మళ్ళీ మంచిదే తీసుకొని వచ్చి మళ్ళీ అందరికీ మంచి చేస్తాడు. కానీ ఈ ఆత్మలే ఉన్నాయి అని అంటే అదొక డౌట్.
ఆత్మలు ఒకటే ఉంది ఆత్మ. దానిపైన వచ్చిపోయేవి ఇవి డాట్స్, మనసులు. మనసు కదులుతుంది తప్పిస్తే ఆత్మ ఎప్పటికీ కదలదు కదమ్మా. అందుకే జ్ఞాని మనస్సు తెలుసుకోవడం, జ్ఞాని లోతు తెలుసుకోవడం చాలా కష్టం. ఆయన అందరిలో కలిసిపోతాడు కదమ్మా. జ్ఞానిని తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక జ్ఞానిగా అవుతేనే గాని జ్ఞాని గురించి మనం తెలుసుకోలేము. అవునమ్మా. అంటే మీరు ఇప్పుడు వెళ్తున్న ఈ మార్గం, ఇప్పుడు చేస్తున్న ఈ సేవ, ఇదంతా సరైన దిశలోనే ఉంది, సరిగానే జరుగుతుంది అని అమ్మవారి దగ్గర నుంచి మీకు ఏమైనా సందేశాలు అందినాయి అమ్మా? నేను ఈ దేహంని కాదు, నేను ఒక ఆత్మని అని అనుకున్నప్పుడు ఆత్మ ఏ విధంగా సాధనలో ఉంటే మనకి ఏ విధమైన ఫలితాలు వస్తుంటాయో అది మనకి అందుతుంటదమ్మా. ఇన్నర్గా అందుతుంటే దాని ప్రకారంగా మనము ఇప్పుడు పూజలని, పూజ అంటే ఒక స్టేజ్ వరకే కదమ్మా. ఆ తర్వాత జపము, ఆ తర్వాత ఇంకా లయమైనము అంటే అమ్మా ఇంకా అనంతంతో మనము ఏకమైపోయినాం కదా. ఏకమైపోయినప్పుడు మనము ఒక భగవంతుడిగా మారిపోయినాం అంతే తప్పిస్తే గుడికి పోవద్దని కాదు. గుడికి ఎందుకు పోవాలా అంటే పోనీ ఆ గుడిలో శివలింగంకి ఉంటది పవర్, కానీ అక్కడ ఉన్న పూజారే లేకుంటే అది స్థాపన చేసిన అతను లేవకుండా పట్టుకొని అక్కడే ఉండాలి కదమ్మా. ఆయనకు కూడా తెలుసు అనంతంగా ఉంది అని. కాబట్టి గుడికి పోవద్దు అని లేదు. ఇవన్నీ ఒక మెట్లు, పూజ, స్తోత్రాలు, జపాలు, ధ్యానం వరకు ఒక్కొక్క మెట్టు. మనం ఆత్మతో ఎప్పుడైతే రిలేటెడ్ అయిపోతామో ఇంకా మనకి చావు భయం ఉండదు. ఆ అనంతమే నేను అని తెలుసుకుంటాం. అయితే అదే కూడా ఇప్పుడు బంధం అనుకుంటే మనం మోక్ష స్థితి లేదనుకుంటాం కదా బంధనంలో ఉంటే. అయితే ఇప్పుడు మనం బంధనాలు దిగిపోయినాయి కదమ్మా. ఆ అనంత స్థితిలోనే మనం ఉన్నాం కదమ్మా. మరి మనకి ఇంకా మోక్షం కావాలని కానీ ఆత్మకు సాక్షాత్ ఆకారం మనమే కదమ్మా. ఇంకా ఆత్మ సాక్షాత్కారం కావాలని ఎక్కడెక్కడికో అడవిలోకి పరిగెత్తడము, అటు చేయడము, ఇటు చేయడము, మోక్షం కావాలని ఇల్లులు ముంగిళ్ళు వదులుకోవడం, పిల్లల్ని వదులుకోవడం, ఇవన్నీ అక్కర్లేదు కదమ్మా. కూర్చున్న దగ్గర కొంచెం సేపు మన లోపలికి మనం వెళ్ళిపోతే సరిపోతుంది కదమ్మా. దాని కోసం అంత చిన్నదాని కోసం తెలియకనే ఇదంతా. తెలిస్తే చేయరు కదమ్మా. ఇలా చేసుకుంటే సరిపోతుందని నా ఒక ఉద్దేశం. మీరు ఈ సాధన బాగా పెంచి ముందుకెళ్తాను సమయంలో మీకు రకరకాల సిద్ధులు ఇస్తామని ఎవరన్నా వచ్చారమ్మా? నాకు ఆనందం కూడా కలిగింది చాలా. నేను ఒకటే కోరుకున్నా లోపల ఆత్మని, నాకు ఆనందం వద్దు, ఆనందాతీతం అయిపోవాలా. అప్పుడే ఒక్కరిని మార్చినా నేను మారిన పోని రామరాజ్యం అవుతుంది. అది నేను మొండి పట్టుబట్టిన. ఇంకా నేను గోరంతా కూడా తెలుసుకోలే, కొండంత ఉంది. అయితే దీనికి ఏజ్ లిమిట్ ఉండదు కదమ్మా ఆత్మకి, చేయొచ్చు. కాబట్టి నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నా. నేను నా సాధన చేసుకుంటూ కొంతమందిని సాధకులుగా ఆత్మ అంటే వాళ్ళకి ఏ భయాలు లేకుండా ఆత్మ సాధన చేస్తే ఏమైనా అవుతుందేమో, అన్ని విడవాలేమో, సన్యాసి అయిపోవాలేమో, ఇవన్నీ ఏ వక్కర్లేదు నాన్న తండ్రి. అసలు మన దగ్గర అట్లాంటిది లేనే లేదు. ఎక్కడికి పరుగులు తీయకుండా ఉన్న చోటనే మనం తెలుసుకుంటే అదే మోక్షం, అదే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి అటువంటి క్లాసెసే పెట్టాలి అని దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. మనకు చోటు లేదు కదమ్మా. ఎంతో మంది ఇస్తున్నారు కానీ చాలా లాంగ్ లో ఇస్తున్నారు. ఏదో అడవిలు ఇస్తే ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ విదేశాలలో తపన పడుతున్నారు ఈ అమ్మ జ్ఞానం కోసం. ఇది చాలా సింపుల్ గా ఉందమ్మా. అసలు మాకు ఎట్లాగో అవుతుంటది మీరు చెప్తుంటే. మేము 15-20 సంవత్సరాల పేర్లు చెప్పాను ఎక్కడెక్కడ సాధనలు చేసినాం, కానీ మాకు ఈ అనుభవం కలగలేదు. మీరు ఫోన్లో మాట్లాడితే మాకు అనుభవం కలుగుతుంది. కాబట్టి మాకు ఫోన్లో తీసుకుంటారు సాధన. ఎలా చేయాలమ్మా ఇలా అంటే గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఆత్మకు దగ్గర అవుతున్నారు. నాకు అనిపిస్తుంది అనమాట, ఒక
500 మంది పట్టాలా, ఉమ్. నేను ఎవరిని అడగట్లేదు. నా లోపల ఆత్మశక్తి ఉంది. ఆత్మశక్తే నాకు ప్రేరణనిచ్చి ఆమె తెచ్చుకోవాలా. ఇది మనుషులతో అయ్యే పని కాదు. ఎందుకంటే నన్ను విడిచి ఇంకోటి ఉంది అంటే అది రాంగ్. నన్ను విడిచి ఇంకోటి లేదు, నేను అన్నదే లేదు, ఉన్నది నీవే, నువ్వు తెచ్చుకో, నువ్వు ప్రిపేర్ చేసుకో. అయితే ఇవ్వాలని కూడా లేదు, కానీ వాళ్ళు అడుగుతున్నారు. నన్ను విడిచి ఇంకోటి లేదు, నేను అర్థం చేసుకున్నా. వాళ్ళు ఉన్నది అనుకుంటున్నారు. ఉన్నదంటే ఆత్మలు అనేకం, నన్ను విడిచి ఇంకోటి ఉందంటే ఆత్మలు అనేకం, లేదు అంటే నేను ఒకటే. నాకైతే నాకు అక్కర్లేదు సాధన, నేను పరిపూర్ణంగా చేసుకుంటున్నా సాధన. చాలా మందికి కావాలి కాబట్టి వాళ్ళకి ప్లేస్ కావాలా, నీళ్లు కావాలా, ఫుడ్ కావాలా, టీ కావాలా, వసతి కావాలా, అంత కావాలా. ఆ వసతికి బయట ఎవరిని అడగలేక నేను నా ఆత్మలో నేనే మొన్న రీసెంట్ గా 11-20 రోజులు కూడా అవ్వలేదు, 18 రోజులు అలా అవుతుంది సాధన చేస్తున్నా. అమ్మ నీకై నువ్వే తెచ్చుకో, బలవంతానని మనకొద్దు. నువ్వు ఉన్నావు, నాకు తెలుసు, నువ్వు లేకుండా నేను లేను. నీ సాధన గురించి చెప్పాలంటే నువ్వే చెప్పుకోవాలి, కాబట్టి నువ్వు తెచ్చుకో. ఇప్పుడు ఇందులో నేను సాధనలో పర్ఫెక్ట్ చేయగలిగినాను అని చిన్న చిన్న మస్తు చేస్తున్నమ్మా, చూస్తున్నా. పెద్దది పెట్టినా ఇప్పుడు, అది అవ్వింది అనుకో అమ్మా, అప్పుడు కరెక్ట్ నువ్వు ఉన్నావు. నేను ఎంతమంది కన్నా చెప్పొచ్చు, నేను ఏదైనా. ఇది ఒకటి చిన్నది మాత్రం నేను అమ్మకి లింక్ పెట్టుకున్నా. అయితే అంతకుముందు ఏమైందంటే, ఇప్పుడు మనము అద్దె ఇంట్లో మనమైతే పూజలు ఎక్కువ వచ్చాయి, ఎప్పుడైనా ఆత్మజ్ఞానమే. అయితే ఇంతమంది ఎందుకు వస్తున్నారు, అంతమంది ఆ మధ్యలో కొంచెం ఎక్కువ వచ్చారు కదా. ప్రతి ఇంటి వాళ్ళు అబ్జెక్షన్, పక్కన వాళ్ళు. అమ్మని అడిగా ఆత్మలో, అమ్మ ఈసారి ఇట్లా అబ్జెక్షన్ లేదు, నువ్వే తెచ్చుకో, నాకు తెలియదు, కట్టుకునే వరకు కొద్ది రోజులు అని చెప్పి. ఒక యూట్యూబ్ నుంచి ఒక పిల్లోడు వచ్చి అమ్మ నాకు మీది బాధ అనిపిస్తుంది, కానీ నాకు ఒక కోరిక ఉంది, సాధన తర్వాత చేస్తా, ముందు కోరిక కావాలి. ఏం కోరిక అంటే, మా ఇంట్లో అందరూ అమెరికా వెళ్ళారు, మేము వెళ్ళలేదు, ఫ్యామిలీతో సహా వెళ్ళాలమ్మా అన్నాడు. మాట పైన మాట ఈ విషయమే వచ్చింది. ఇట్లా ఊరికే మళ్ళీ ఎందుకు షిఫ్ట్ చేశారమ్మా అన్నాడు. పక్క నుంచి ఇటు వచ్చినాం, ఇట్లా అంటుండ్రు నాయన అని చెప్తే, అయ్యో అమ్మ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి స్టాంపింగ్ అవ్వట్లే, ఒక్కవేళ అయిందనుకో అమ్మా మా ఇంట్లో మీరు అమౌంట్ పెట్టుకోవచ్చు అన్నాడు. అందరూ అలానే ఉంటారు, నన్ను అది అయిన తర్వాత ఎవరు ఇయ్యారు. లేదమ్మా నేను చెప్తున్నా కదా, నేను నిజంగా ఇస్తామ్మా అన్న. ఒక 3 months లోపట అమ్మా ఫోన్ వచ్చింది, స్టాంపింగ్ అయిపోయింది, వాళ్ళు అమెరికా కూడా వెళ్ళిపోయారు, భార్య భర్తలు. మళ్ళీ జాబ్ లేకుండే, మళ్ళీ మొన్న జాబ్ వచ్చింది. అయితే ఐలు ఇచ్చేసాను, దాంట్లో ఇప్పుడు అమ్మగారు చూస్తుంది. అయితే అమ్మకు చెప్పిన, ఇది ఒక నిదర్శనం కరెక్ట్ చేసినావు తల్లి, ఇది మనకొద్దు, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు 2, వాళ్ళకి ఇచ్చేద్దాం, ఈ చిన్నది సరిపోదు కూడా మనకి, చిన్నగా ఉంటదమ్మా. కానీ అది ఒక మెరాకిలే కదమ్మా, అట్లా జరగడం మాత్రం. నువ్వు తెచ్చుకోమ్మా అంటే తెచ్చేసుకుంది. అట్లనే పెద్దది తెచ్చుకోమ్మా, 500 మంది పట్టాలా, మంచిగా మనం ఒక సత్సంగం చెప్తుంటే అందరూ వినాలా, అంత ఆత్మజ్ఞానులు కావాలా, ఇట్లా వెతుకోవద్దు, ఇట్లా డబ్బు నష్టపోవద్దు. చూస్తుంటే చాలా బాధలేస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, వాళ్ళు డబ్బు నష్టమవుతున్నారు, ఆరోగ్యం ఎట్లా కాపాడుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు, డబ్బు ఎలా. అమ్మ ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మనే కాబట్టి వాళ్ళే అమ్మవారు, కానీ అమ్మవారు ఉంది అనుకుంటున్నారు కాబట్టి, అమ్మవారికి ఎంత అయితే ఉందో నిధి నిక్షేపాలు విశ్వంలో, అది ఒకరే కదమ్మా, మనం ఆత్మ ఒకటే కదా. మరి అది వాళ్ళ సొత్తే, వారసత్వం కదమ్మా, మరి మనకు ఉన్నట్టే కదా. అది మనం ఎలా తీసుకోవాలో మనకు తెలియట్లేదు గతే. కాబట్టి అది ఎలా తీసుకోవాలో, ఏ విధంగా ప్రాధేయపడాలో అది నేను చెప్తున్నాను కదా. ఫస్ట్ నీకు నువ్వు చేసుకోమ్మా, చేసుకొని నేను నిదర్శనం చూపించుకొని, అంటే ఇప్పుడు మామూలుగా అయితే చిన్న చిన్నగా వాళ్ళకి లేని వాళ్ళకైతే చేస్తుందమ్మా, అమ్మ తప్పకుండా చేస్తుంది. మొన్న ఒకరు అసలు యూట్యూబ్ లో చూసి అమ్మ దగ్గరికి రావాలి అని ఉందంటే బస్ ఛార్జ్ లేదు వాళ్ళకి. అమ్మ మాకు గనక బస్ ఛార్జ్ ఇచ్చినామంటే వచ్చేస్తామంటే, ఎవరో ఎప్పుడో వచ్చి 1500 ఇచ్చారంట. వాళ్ళ ఆనందం చూడాలి. ఇంకా వచ్చి ఇంకా
దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత కళలో కూడా పోయిందంట అమ్మ. ఓ ఆ కళలో అయితే కోకొల్లలు, నేనంటే మీ మనస్సులో ఫీడ్ అయ్యాను కాబట్టి నేను వస్తున్నానమ్మా, నా గొప్పతనం ఇందులో ఏం లేదు, మీ లోపలికి మీరు చూడండి అంతేగాని అని చెప్పి. అయితే ఇది విని ఇంకొక అమ్మాయి భార్య భర్తలు వచ్చారు. వాళ్ళకి ఉద్యోగం లేదు, ఇద్దరికి లేదు, భార్య భర్తకి ఇద్దరికి లేదు. అయితే ఒక రోజు చాలా బాధలు వచ్చారు, 2-3 సార్లు వచ్చారు, 4వసారికి బాధలు వచ్చారు. ఏంటి నాన్న ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు, ఇలా బాధలు ఉన్నావు అంటే, కాదమ్మా నాకు మా వారికి ఇద్దరికి ఉద్యోగం లేదు, అయితే ప్రతిసారి మా తమ్ముడినో వీళ్ళ తమ్ముడినో అడగడం, పిల్లకి ఫీజు కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది అని. మరి అడగొచ్చు కదా 5 రోజుల నుండి, అడిగితే అమ్మ ఏమనుకుంటుందో అని అడగలేదు. సరే నీకేం కావాలి అంటే, నాకు ఉద్యోగం కావాలమ్మా, కానీ నాకు రాదు అంటది గట్టిగా. ఎందుకు రాదు అని, కరోనా అప్పుడు పోయిందమ్మా, గ్యాప్ ఎక్కువ వచ్చింది, గ్యాప్ ఎక్కువ వస్తే ఇటువంటి జాబులకి ఇవ్వరు అని నేను చెప్పా. ఏం కాదు నాన్న, నీకు వస్తుందిలే, ధైర్యం ఇవ్వాలి కదమ్మా, వస్తుందిలే అని చెప్పి. అయితే నువ్వు ఇంటర్వ్యూలకు అయితే అటెండ్ అవుతుండు అని చెప్పి. నేను ఇంగ్లీష్ మర్చిపోయామ్మా, ఎక్కువ రాదు, అది ప్రాక్టీస్ పోయిందమ్మా, దాని హెచ్ఆర్ల కంటే బాగా మాట్లాడాలంట నీళ్ళలాగా. నీకెందుకమ్మా ఈసారి ఇంటర్వ్యూ వస్తే నువ్వు ఇక్కడ రా, ఈడికి వెళ్ళిపోదు ఆటో కట్టుకొని అంటే. భార్య భర్తలు ఇద్దరు వచ్చారమ్మా, ఇంటర్వ్యూ అంటే ఆ రోజు కాసేపు ధ్యానం చేయించింది. అమ్మ ఇది చెప్పా, నా ఆత్మలో ఉన్న అమ్మ, ఆత్మలో ఉన్న ఒక తల్లి, నా ఆత్మలో అక్కడ హెచ్ఆర్ రూపంలో ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో వాళ్ళ దాంట్లో నువ్వే ఉన్నావు కదా, మరి నిన్ను తెలుసుకున్న వాళ్ళకే నువ్వు ఇస్తావు కదా, నేను తెలుసుకున్న అమ్మ ద్వారా నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పి చాలాసేపు మంచిగా యూస్ఫుల్ అయ్యాక దాంట్లో కోరిక చెప్పించి పోయింది. పోయిన తర్వాత చాలా మంది వచ్చారంటమ్మా క్యూలో, అందరు వెళ్ళిపోయారు, ముగ్గురే ఉన్నారంట. ముగ్గుట్లో 2 అయితే అమ్మ చాలా టాలెంటెడ్ ఉన్నారంట. వాళ్ళిద్దరిని తీసుకోకుండా ఈమెను తీసుకో. ఒక వారం అయిన తర్వాత ఆవిడ అంటుందంట, నీకు తెలుస్తుంది తర్వాత అమ్మవారు తీసుకుందా లేదా అని చెప్పే అమ్మాయి. వాళ్ళిద్దట్లో ఎవరినో ఒకరిని తీసుకోకుండా నిన్నెందుకు తీసుకున్నానో ఏమో, నీకేం రావట్లేదు అన్నది మేడం. ఈమెకు బల్బు మెదిలింది, ఓ అమ్మ చెప్పింది ఫస్టే అమ్మవారి ఇంటర్వ్యూ తీసుకుంటారు అంటే ఆ రూపం అప్పుడు ఆ పవర్ అని మళ్ళీ వచ్చింది. అమ్మ నన్ను జాబ్ తీసేసేలాగా ఉన్నాను, అసలు నాకు రావట్లేదంట అమ్మ. కాదు నాన్న, నువ్వు అర్జెంట్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేయి, 10 నిమిషాలైనా సరే. ఏమని అమ్మ, ఆ హెచ్ఆర్ లోపల ఉన్న ఆత్మ నా లోపల ఉన్న నువ్వే కదమ్మా, ఆమె కొంచెం సర్ది చెప్పమ్మా, ఆమె నా జాబ్ తీసేద్దమ్మా, తీసేస్తే ఇప్పుడు పిల్లకి ఫీజులు కట్టాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, తినాలి, ఇప్పుడే నువ్వు ఇచ్చినావని సంతోషంలో ఉన్నాం. అలా చెప్పింది. వారం 10 రోజులు అయినాక బయట నుండి వస్తారు కదమ్మా వాళ్ళు, అమెరికన్స్ వస్తారు కదా, వాళ్ళకి బాధ్యతలు కూడా ఈ అమ్మాయికి అప్పచెప్పిందంట. అట్లా రోజు 2-3 నెలల నుంచి ఆపకుండా చేస్తుంది ఆ అమ్మాయి. అది కంటిన్యూ అయిపోయింది. అంటే ఆత్మశక్తిని తెలుసుకుంటే గనక ఏదన్నా మనం చేయొచ్చమ్మా. ఆత్మశక్తిని తెలుసుకోవాలి, దానిపైన నడవాలి. ఊరికే తెలుసుకుంటే కాదు కదమ్మా, తెలుసుకొని దాంతో మనం జర్నీ చేయాల. అప్పుడు ఇప్పుడు ఎట్లాగో ఆత్మశక్తి పైన మనం కూర్చున్నాం, అందరేమంటారు దాని మీద ఎక్కి స్వారీ చేయొచ్చని. తెలియకనే స్వారీ చేస్తున్నాం, ఇంకా తెలిస్తే ఇంకా బాగా స్వారీ బాగా అవుతుంది. చెప్తే వింటది ప్రేమతో. మా పెద్ద గురువు గారు నెయ్యి అయిపోతే, అమ్మా నెయ్యి అయిపోయిందమ్మా, ఎవరో ఒక క్యాన్ పట్టుకొని వచ్చాను. ఆత్మశక్తికి అలా నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. చాలా ఏదైనా లోటు అనిపించిన అప్పుడు కొంచెం ఉపయోగిస్తా ఆత్మశక్తి. చాలా రుగ్మతలతో ఉన్న వాళ్ళకి కూడా అప్పుడు కూడా ఉపయోగిస్తాను అనమాట. ఉపయోగిస్తే కొంచెం వాళ్ళకి కాని పనులు అవుతుంటాయి. మీ ఆరా ఎంత వరకు వచ్చింది, ఎంత విస్తరించింది అట్లా మీకు తెలుస్తుంది? అట్లా ఏముండదమ్మా, మనం ఎందుకు లిమిటేషన్ వేసుకోవాలా? అనంతంగా ఉంది అనుకోవచ్చు కదా, అనుకుంటే ఉంటది. నువ్వు అనంత శక్తివమ్మా. ఇప్పుడు నేను అని ఎందుకు పెడతామ్మా ఇంకా అక్కడ? నేను నీళ్ళ చుక్క ఇట్లా పట్టుకున్నాం సముద్రానికి, అలా పోసేసి అనుకున్నా నాకు ఇంకా నేను అన్నది లేదు అంటేనే. అప్పుడు ఒక డ్రైవర్ ఉన్నారు, కార్ మొత్తం క్లీన్ చేస్తే ఆయన అక్కడ వెళ్ళిపోతే ఓనర్ వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడైతే నేను క్లీన్ చేసినానో, నేను తెలుసుకున్నానో నన్ను నేను లేకపోతేనే కదా ఆమె పలుకుతుంది. అహంకారం ఉంటే ఇంకా అంతే, మళ్ళీ యథావిధి.
నేను అన్నదే లేదు, ఉన్నదంతా నువ్వే కదమ్మా, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేసుకో అని చెప్పేస్తా. అంతే. ఇప్పుడు నిజంగా ఒక జ్ఞాని ఉన్నాడమ్మా, ఆయన చెయ్యలేడు, కానీ ఆయన లోపల ఉన్న శక్తి చెయ్యాలనుకుంటే వాళ్ళకి చేస్తుంది. నా సంగతి అంతే. నేను అన్న అహంకారం ఇప్పుడు ఎందుకు పెడతామా? నేను నా ఆరా నేనే లేనిది నా ఆరా ఎంతుందని నేను ఎలా చూసుకోగలను? ఉన్నది నువ్వు, నీ ఆరా ఎంతుందో నీకు తెలుసు, నాకేం తెలుసు? నువ్వు పలానా రుగ్మత ఎవరికైనా చేయాలంటే నువ్వు చెయ్యి, నాకెందుకమ్మా అని చెప్పి. నాకు అమెరికాలో ఒక అబ్బాయి ఒకటే ఏడుపు అంటమ్మా చాలా రోజుల నుండి. అబ్బాయికి ఏమైనా సోకిందా తెలియదు, గాలి ధూళి లేకుంటే ఏమైనా లోపల ఏమైనా బాధనా తెలియదు. వాళ్ళు యూట్యూబ్లో చూసి బాబుకు ఫోన్ చేసి చెప్తే ఇంకా అమ్మతో నేను కొంచెం కనెక్ట్ అయ్యి చెప్పా. వాళ్ళు మళ్ళీ ఒక 15-20 రోజులు అయిన తర్వాత, అమ్మ మీకు కేవలం చెప్తేనే బాబు ఏడవట్లేదు, చాలా బాగున్నాడు, మేము లేకపోతే ఇద్దరం ఉద్యోగాలకు వెళ్ళాలా, బాబుని క్రిస్లో పెట్టాలంటే చాలా భయం వేసింది. వాళ్ళైతే అమ్మ బాగా ఏడుస్తుండమ్మా, బాబు తీసుకెళ్ళండి అమ్మా అన్నారంట. ఏ జ్ఞాని కూడా నీకు ఇప్పుడు శక్తి ఉంది కదా నువ్వు చెయ్యి అంటే నేను చేయలేను, అది నా అహంకారం అవుతుంది, అప్పుడు అవి పలకకపోవచ్చు కదమ్మా. అట్లా ఇప్పుడు నేను అన్న అహంకారంతో అమ్మ వాళ్ళకి పెళ్లి కావట్లేదు నువ్వు చెయ్యి అంటాను, కానీ ఇంత లోపల అయిపోతుంది నేను అనలేను. అప్పుడు మళ్ళా నేను మాయలోకి వచ్చినట్టే, నేను భౌతికంలో అందరిలాగానే పనులు చేస్తున్నట్టు. ఇంకా ప్రతి ఒక్కటి ఆమెతో రిలేటెడ్, నేనే కాదు ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆమెతో ఉండి ఆమె చేస్తుంది అని తెలుసుకోవాలా. ఇలాంటి ఒక కొత్త పిల్ల ఇంటికి వచ్చేది, పెళ్లి చేసుకొని ఆమె ఇంకొక వారం రెస్ట్ ఇస్తారు, వారం తర్వాత నా ఇల్లు, నా భర్త, నా అత్త, నా మామ అని అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నా భర్తకి నేను భార్యని కాబట్టి చేస్తున్నా, అత్తకి ఇది, మామకి అది, పిల్లలకి అది అని అనుకోదు. ఒక్కసారి మనము ఆత్మకి కనెక్ట్ అయిన తర్వాత మనం లేము, జరిగేదంతా ఆవిడే చూసుకుంటది, డబ్బు లేకున్నా ఆవిడే చూసుకుంటది, ఆరోగ్యం బాగాలేకున్నా ఆవిడే చూసుకుంటది, రిలేషన్షిప్ బాగాలేకున్నా ఆవిడే చూసుకుంటది. వాళ్ళతో కట్ చేయాలంటే ఎక్కువ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతుండ్రు, పోనీ మామూలు సింపుల్ వాళ్ళకి చెప్తున్నా, ఇబ్బంది పెడుతుండ్రు, వాళ్ళతో మనకు వద్దు, వాళ్ళ ఫోన్ కూడా రావద్దు, వాళ్ళ ఫోన్ వస్తే గుండెలు అదురుతున్నాయి, భయం వేస్తుంది. సింపుల్ గా కామ్గా కూర్చుంటే సరిపోతుంది కొద్ది రోజులు, వాళ్ళ పేరు చూసుకుంటూ. ఫస్ట్ ఫోను రాదు, తర్వాత వాళ్ళ తరఫు నుంచి ఏది రాదు, వాళ్ళు రారు. అంత సింపుల్ అమ్మా అమ్మవారు లోపట ఆవిడ ఉంది, అదంతా ఉంది. ఆమెను తెలుసుకున్న వాళ్ళకి మాత్రం అన్నీ ఇస్తుంది. ఏ అమ్మవారి, నేను అమ్మవారికి జై గురుగారికి జై, అమ్మవారికి జై గురుగారు కొన్ని సంవత్సరాలన్న, అది నా పూర్వజన్మ ఉందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ జన్మలనే ఇదంతా భ్రమ. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతుంది భ్రమే, కేవలం కళలో ఉన్నాం మనం. కళ చెదిరిపోతే పెద్ద కళ పడుతుంది మనకి, కళ ఎట్లా చెదిరిపోతుందో ఇది ఒకరిది 100 సంవత్సరాలు జరిగిపోతుందో కదా, 60 సంవత్సరాలు జరిగిపోతుంది, 30 సంవత్సరాలు. జగత్తు మిథ్య అంటారు కానీ జగత్తు మిథ్య కాదు, జగత్తు ఉంది, జగత్తు పైన వచ్చిపోయేటి భ్రమలు సత్యమే, నిజమే, కానీ పోయేటి వచ్చిపోయేటి, అంతే కదమ్మా. అంటే మీరు శక్తిపాతం చేసేవారు కదమ్మా, అంటే అప్పుడు తెలియక అజ్ఞానంలో. ఇప్పుడు ఒక జ్ఞాన రూపంలో వస్తుంటే జ్ఞానం ఇయ్యాలి కానీ శక్తిపాతం చేయకూడదు, చాలా రాంగ్ అది. అతను ఇంకా అజ్ఞానంలో ఉంటేనే చేయాలి, అది ఎంత పెద్దవాళ్ళని నాకు తెలియదు కానీ అది ఎవరితో కాని పని. ఎట్లా చేస్తారమ్మా? రెండోది ఉంటే కదా చేసడానికి, రెండోది లేదే లేదు అక్కడ. కానీ దాన్ని నీలో కలుపుకోవాలి, ఒకటి చేసుకోవాలంటే కూడా చెయ్యాలేమో కదమ్మా. ఎలా అమ్మా? ఇప్పుడు రెండో దాని కింద కనిపించేది నీలో కలుపుకోవాలా? కలుపుకునేది ఎట్లుంటదమ్మా? రెండోది లేదే లేదమ్మా, ఎట్లా కలుపుకుంటాం? వాళ్ళు నేను ఇప్పుడు మీరున్నారమ్మా, అమ్మ నేను కూడా ఉన్నాను, నాకు సాధన ఇయ్యండి అంటే 2 ఆత్మలు అయినాయి. అప్పుడు జ్ఞానికి మాత్రం ఒకటే ఆత్మ, అజ్ఞానికి 2. గురువుని దేహంగా చూస్తారు ఎవరు? మామూలు భక్తులు. కానీ నిజమైన జ్ఞాని గురువుని చూసింది అనుకోండి, అసలు దేహమే ఉండదు, ఆయన అనంతము, అట్లా ఉంటది. మరి దేహాలు ఉన్నాయంటే ఆత్మలు అనేకం అనుకుంటారు, అట్లా భ్రమ.
లేదంటే ఉన్నది నేను ఒక్కటే, నాలోనే ఆ సర్వస్వం ఉంది, ఉంది ఉంది ఉంది, నేను లేను, అదే ఉంటుంది. మొత్తం నిజంగా కూడా ఉన్నది ఒకటే తత్వం. ఇవన్నీ భ్రమలు, నశించే దాన్ని పట్టుకుంటుండ్రు కానీ నశించే దాన్ని ఎవరు పట్టుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా అంత సుకృతం ఉండాలి కదమ్మా. సుకృతం ఉంటే గాని లోపల ప్రయాణం సాగదు, ధ్యానమే సాగదు. అంటే చిన్న చిన్న మ్యాజిక్ లో అదే చిన్న చిన్న సమస్యలు తీర్చడమో ఇవన్నీ చేస్తేనే గురువులు జ్ఞానం వినడానికి వస్తారు కదా. ఫస్ట్ చిన్న చిన్న ఎందుకు చేసిండ్రు వాళ్ళు కూడా అంటే వాళ్ళు అప్పుడు మనసు రిలేటెడే ఉన్నారు. జ్ఞాని అయిన తర్వాత చేయరు, ఎవరు చేయరమ్మా. ఎప్పుడైతే పూర్తిగా ఆత్మ తెలుసుకోనంత మట్టుకు ఎన్ని ఆటలైనా ఆడొచ్చు, సాగుతాయి. వాళ్ళే సాగుతాయి, వీళ్ళే సాగుతాయి. ఇంకా ఆత్మని చూసి అనుభవించి ఆత్మగా ఉన్నాక తప్పుడు పనులు చేయబోతే ఇక్కడున్న ఆత్మ వాళ్ళని పతనం, ఆ దేహాన్ని పతనం చేసేస్తుంది. అయితే అప్పుడు మనసు నచ్చినంతసేపు నిండని 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 అని నా కూడా అలానే సాగింది, నిండిపిస్తుంది. ఒక రోజు ఇంకా పాతాళానికి తొక్కేయాలా నిన్ను, లేకపోతే జ్ఞాని అవుతావా, ఛాన్స్, బుద్ధి నేర్చుకుంటావా. నేను బుద్ధి నేర్చుకుంటా అన్నా, నాకు కూడా వచ్చింది అటువంటి ఆఫర్, పాతాళానికి తొక్కేస్తా నిన్ను అని. ఎట్లొచ్చిందంటే నాకు ఎవరికైనా ఫస్ట్ ఉపదేశం తీసుకుంటే డబ్బే కదమ్మా కావాలా, ఇంకా డబ్బు పోతుంది. ఎంత కోపం వస్తుందంటే అసలే కోపం నాకు, ఇంకా కోపం. ఈ ఉపదేశం వద్దు ఏమొద్దు, గురుగారు ఒక జపమాల ఇచ్చిండ్రు, అదంట ఆవు గోమాత తోక దగ్గర వదిలేస్తే ఉపదేశం పోతుందంట. వదిలేస్తాను, ఇంకా నాకు వద్దు ఈ ఉపదేశం అని వెళ్ళిపోయా. సాయంత్రం అవుతుంది, ఒక రాములవారి గుడికి వెళ్ళిపోయి అక్కడ పూజారి చిన్న ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన లేడు. అయితే ఏంటమ్మా అన్నాడు. అంటే ఏదో అర్చననేమో అనుకోని, అంటే కాదు నేను ఉపదేశం అంటే మైండ్ చిన్నపిల్ల తత్వం. నేను మా గురుగారు ఉపదేశం ఇచ్చారు, నాకు నచ్చట్లే, ఒకసారి చెప్పి గుడిలో గోమాత దగ్గర వదిలేద్దాం అనుకుంటాను. అంటే ఇంత పెద్ద విషయాలు నాకు తెలియమ్మా, మా గురుగారు పిలుస్తూ ఉంటాను. ఆయన ఎట్లా ఉంటాడంటే చాలా హ్యాండ్సమ్. ఆయన పేరు చెప్తేనే అక్కడ నల్లకుంటలో చాలా మంది వణికే వాళ్ళంట, అంత పెద్ద. అప్పుడు గుడులు తక్కువ కదా, ఒకటే గుడి అప్పుడు నల్లకుంటలో. అటువంటి వ్యక్తి, నాకు తెలియదు అటువంటి వ్యక్తి అని ఎవరు చెప్పలే నాకు. గురువుగా అక్కడ కూర్చొని ఎవరది అని గట్టిగా అన్నాడు. భయం వేసింది నాకు. ఎవరు రమాదేవి అంట, ఏంటంట, ఇట్రమ్మను పిలుస్తున్నమ్మ గురుగారు వెళ్ళండి అన్న. సరే కూర్చున్నారు చైర్ పైన. కూర్చుంటే ఏంటి నీ బాధ అన్నాడు. అంటే మెల్లిమెల్లి చెప్పా, నాకు ఉపదేశం ఇచ్చారు గురుగారు. ఏం ఉపదేశం అన్నాడు. అంటే లలిత మాత ఉపదేశం. ఆగు అన్నాడు. ఆగిపోయాను. ఏంటి అనుకుంటున్నావు లలిత అంటే, మామూలు కాదు, ఏదో పోనీ అనే అమ్మవారిని లోపల లలిత లక్ష్మి రూపంలో కూడా ఉంది. నువ్వెక్కడైనా కాలు పెడితే అక్కడ బాగుంటది, తెలుసా నీకు? తెలియదు కానీ మా గురుగారు అంటుంటారు. కానీ నాకెందుకు బాగుంటట్లే మరి? నాకు రావాలి కదా గురుగారు డబ్బులు, నాకు అసలు 1 రూపీ కూడా రావట్లేదు. గురుగారు అయితే బాగా అయిపోయారు, నిజంగానే బాగా అయ్యారు. గురుగారు అయితే బాగా అయిపోయారు. చెట్టు కింద ఉండేది ఆశ్రమం, అది చిన్నగా అయింది, గోల్డ్ వస్తుంది, అన్ని బాగున్నాయి, నాకేది రావట్లేదు. ఆయన సాధన అయిపోయింది. నీ సాధన అయిపోయిందా? నీ సాధన అయిపోలేదు కదా. అయిపోలేదు గురుగారు. అయితే నువ్వు ఇప్పుడు చాలా చేసావు, అందరికి ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, డబ్బులు తీసుకున్నావు, ఈ స్టోన్ అన్నావు, ఆ స్టోన్ అన్నావు, అన్ని చేసినావు. నీ ఆట ఈ రోజుతో ఖతం అయిపోయింది. అయితే ఈ రోజు గనక నీవు నీ జపమాల ఇంకా నువ్వు కింద పెట్టలే, మళ్ళీ మెడలో వేసేసుకొని నా దగ్గర శపథం తీసుకో, గురుగారు నేను మళ్ళీ ఇటువంటి పనులు చెయ్యను అని చేసినావు అనుకో, ఆ లలిత మాత నీ పాతాలని దొక్కిస్తుంది. ఎందుకంటే ఆమె నేను ఇష్టపడుతుంది.
నీ సాధన బాగుంది, పసిపిల్ల తత్వం ఉంది, లక్ష్మి కూడా ఉంది దానికి తోడు, కాబట్టి నువ్వు సాధన చేసుకో. ఏది ఒకసారి అను, నా లోపల లలితామాత లక్ష్మి రూపంలో ఉందాను 3 సార్లు నేర్చుకున్నాను. నేర్చుకొని చీకట్లో నువ్వు బయట తిరగకూడదమ్మా, ఇలా చాలా తప్పు, చెడు శక్తులన్నీ తిరుగుతుంటాయి నాన్న, ఇంకోసారి ఆ మనసు మీద రాకు, నువ్వు చక్కగా చేసుకో, నీకు ఇక మీదట బాగుంటది ఎల్లు. పెద్ద గురుగారు లలిత శాసనం ఎందుకు బంద్ చేయించిండ్రు అంటే తర్వాత తెలిసిన, పిలువగానే శక్తులు వచ్చేస్తాయి కదమ్మా. సాధన మొత్తం కానిది, ఇప్పుడు ఇంట్లో లేడీస్ అంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కోరికల కోసం చదువుకుంటారు, జపాలు చేస్తారు. నాదేమో అది కాదు కదా, ముందు పోయేది నేను కాలుకుంటూ వెళ్తునిచ్చేది. నన్ను చదవనియట్లేదు. ఎందుకు చదవనియట్లేదు నేను అనుకున్నాను. అయితే ఒక రోజు ఊరికి బాధపడేదాన్ని, చదివితే తిట్టేది, అందరి ముందు తిట్టేది. సిగ్గులేదా నీకు, ఎన్నిసార్లు చెప్తే మళ్ళీ చదువుతావా అని. ఒకరోజు ఏడ్చుకుంటూ పడుకున్నా. అయితే అప్పుడు నాకు నా మనసు కదా, మనసులో ఫీడ్ అయింది. అది మనసులో నుంచి మళ్ళీ నాకు ఒక వాయిస్ వచ్చింది. అప్పుడు రమాదేవి అని వచ్చింది గట్టిగా. నా టోన్ నాకు అది మాధుర్యంగా అనిపించింది. అమ్మ మీరు వచ్చారు, కళలోనే మళ్ళీ మీరు వచ్చిరా అమ్మ, లలిత శాసనం ఎందుకు చదవట్లేదు అని అంటే, గురుగారు వద్దన్నారమ్మా. అయితే గురుగారు వద్దంటే చదవవా, ఈ రోజు నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నా, చదువు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తెల్లవారి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకున్నా. డేరుగా అసలు బుక్ ముడితే చంపేస్తాడు ఆయన. బుక్ తెచ్చుకొని మెల్లిమెల్లిగా ఎట్లొస్తే అట్లా చదవడం మొదలుపెట్టాను. 15వ రోజుకి చదువుకుంటూ ఇట్లా ధ్యాన స్థితి వచ్చేసింది. మబ్బుల కాబట్టి అవి నిజం కావు, కానీ ధ్యానంలో దొడ్డు మళ్ళీ ముగ్గులు, గురువులు పువ్వులు అన్ని కురిపిస్తున్నారు పైన. అప్పుడు కళ్ళు తెరిచి చూసి, అరే ఇది నిజం కాదా, ఇది కళనా. అప్పటి నుంచి గురువులు అంటే మనస్సు అనేది ఆ దేవుళ్ళు రావడము, పలకడము, అక్కడ అమ్మవారు ఉండి రా అని పిలవడము, ఇవన్నీ ఒక స్టేజ్ వరకు వచ్చింది. స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కోపాలు పెరుగుతున్నాయి. నాకు దేవుడు కనిపించింది కదా, నేను అన్నది అవుతుంది. ఇది పెరిగిపోయింది బాగా, అహంకారం, ఫుల్ అహంకారం పెరిగిపోయింది. అప్పుడు ఇంకా ఇట్లయితే కాదని అప్పుడు రుద్రగుప్త పాదాచార్యులు ఏం చేసిండ్రంటే, చాలా స్ట్రిక్ట్ గా, ఎంత స్ట్రిక్ట్ గా ఇయ్యాలో అంత స్ట్రిక్ట్ గా నాకు ఉపదేశం కాళీ నుంచి మళ్ళీ లలితకు తీసుకొచ్చిండ్రు. ఈ గురుగారు లలితకు తీసుకొచ్చి ఇంకా అహంకారాన్ని ఎట్లా తీసిండ్రంటే, మొత్తం 50 మందికి వంట అనుకోండి, 50 మందికి వంట చేసిన తర్వాత ఊడవడంతో A to Z చేసి వడ్డన కూడా ఇంకో తోడొస్తే వడ్డన అంత మంది ముందు ఎట్లా తిట్టేవాడు అంటే అట్లా తిట్టేవాడు. ఏమైంది, ఇప్పటిదాకా అంతా చేయించుకొని అవసరం తీరిపోయింది ఇట్లా అంటే, ఎక్కడికక్కడికి అహంకారాన్ని తీసేస్తుండ్రు తన. అంటే ఇప్పుడు ఎవరైనా మరి మీ దగ్గరికి వస్తే వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం ఇలాంటివి ఉంటే ఏమైనా చేస్తున్నారమ్మా, లేదంటే వాళ్ళు సంప్రదించచ్చా? మరి సంప్రదించచ్చమ్మా, చేస్తున్నా. వాళ్ళు మన దగ్గర వచ్చి కాసేపు కూర్చుంటేనే వాళ్ళకి అప్పటికే తెలిసిపోతుందమ్మా. మామూలుగా మనసుతో చేసిన సాధన రిలేటెడ్ అది వేరు, ఆత్మతో చేసింది వాళ్ళకి ఒక ప్రశాంతత. అసలు ఇంకా ఏమీ అడుగుదామని వచ్చిన వాళ్ళు కూడా అడగకుండా ఆనంద స్థితి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మీరు ఈ ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు వేరే లోకాలు, ఇంకా ఎక్కడెక్కడో ఎన్నో లోకాలు ఉన్నాయి ఈ భూమి కాకుండా, మరి ఆ లోకాలన్నీ కూడా మీరు అంత శక్తి మీలోనే ఉంది కదా, మరి తిరిగి ఎన్ని లోకాలు అని మనం మనసుతో చేసేదే అనుకుంటున్నాం లోకాలని. లోకాలు ఎక్కడ అమ్మా, ఉన్నదంతా అనంత ఆత్మస్థితే. ఒక బుర్రకి ఒక క్రియేషన్, అట్లా ఒకరు ఒక లోకం చేశారు, ప్రతి ఒక్కరు సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు కదమ్మా. అట్లా చేసి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప
అది ఎంత ఆకాశం ఎంత పోయినా పోతూనే ఉంటది కదా, దానికి దాబా చెట్టు ఉందా అమ్మా? మరి అట్లాగే ఆత్మతత్వం ఉంటది కానీ ఆత్మతత్వం పైన లోకాలు కట్టడము, ఇవి కట్టడము, అవి కట్టడము, ఈ మనిద్రి అమ్మవారి యొక్క లోకం, ఆమె వర్ణనాతీతం అమ్మ, వర్ణించడానికి వీలు లేనటువంటి శక్తి ఆమె. ఇంకా లోకాలు ఎట్లుంటాయమ్మా? అంత క్రియేషనే. అదేనండి, అది కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, అన్ని సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆత్మ చనిపోతే అంటారు కొంతమంది 3 సంవత్సరాలు ఒక దాంట్లో ఉండి మళ్ళీ ఒక దేహం తీసుకోవచ్చు 3 సంవత్సరాల వరకు. కొంతమంది గరుడ ప్రాణం చెప్తారు, నరక యాతన పెడతారు అంటారు, కొంతమంది చెప్తారు అసలు ఇప్పుడు ఉన్నదే సత్యంగా లేదు, అప్పుడు లోకాలు ఏం తెలుసు, తర్వాత లోకాలు ఏం తెలుసు అని చెప్తారు. అట్లమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఓన్ గా చేసుకున్నదే. నిజంగా చాలా సంతోషం, చాలా మంచి విషయాలు, చాలా ఎన్నో రహస్యాలు చెప్పేశారు మీరు ఈరోజు చాలా వరకు. ఇంకా చాలా ఉన్నాయమ్మా, అది టైం. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి మీ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాం అమ్మా. ఎవరైనా మన ఛానల్ నుంచి కానీ కుదరింది కానీ మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళందరికీ కూడా మీరు అన్ని రకాలుగా కూడా వారికి మీ యొక్క శక్తిని అందించాలని కోరుకుంటున్నాం. A to Z తండ్రి, ఒకటి ఇది ఉంది ఇది లేదు అని ఉండదు. అమ్మ ఎప్పుడైతే ఆత్మ శక్తి ఉందో అన్ని శక్తులు అక్కడ ఉంటాయి. అమ్మ లేని శక్తి అంటే ఉండదు. ఇంకా చాలా సంతోషం. నమస్కారం. జై మాత. నమస్కారం. మనం గతంలో మాతా మహేశ్వరి గారిని కలిసినప్పుడు వారి నుంచి ఎంతో గొప్ప శక్తిని మనం పొందాం. అందరూ కూడా ఆ శక్తిని ఉపయోగించుకుని ఎన్నో రకాలుగా వారి యొక్క సమస్య నుంచి బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఎంతో కొంత కాదు, అనంతమైన శక్తితో ఉన్నటువంటి మాతా మహేశ్వరి గారిని ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఆ అనంత శక్తి నుంచి మనం మరింతగా ముందుకు ఎదగడానికి మన యొక్క ఏవైతే సమస్యలు అని అనుకుంటున్నామో అవన్నీ కూడా లేకుండా చేసుకుని మనం కూడా అంత స్థాయికి ఎదగడానికి మీరందరూ కూడా కృషి చేస్తారు. అమ్మని కలిసి మీ యొక్క సమస్యలు, అంటే సమస్యలు కూడా కాదు, అవన్నీ కూడా సందేహాలే, అవన్నీ కూడా నివృత్తి చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.